మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్స్ అండ్ మేడమ్స్. మనం ఇంకో 5 మినిట్స్ లోపల మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం సార్. మనకు డిఓ సారు, సెక్టోరల్ ఆఫీసర్ శర్మ సార్ గూడా వాళ్ళు గూడా జాయిన్ అయితున్నారు సార్. స్వామి నా వాయిస్, వీడియో క్లియరా సార్? స్వామి. క్లియర్ సార్, క్లియర్. వాయిస్ ఏం డిస్టర్బెన్స్ లేదు గదా? లేదు, లేదు.
సార్ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ సార్. మనకు ఈరోజు ఫిఫ్త్ రోజు సెషన్ లాస్ట్ డే సార్. ఈ వెబినార్లో మనకు డిఓ సారు మళ్ళీ శర్మ సార్గా సెక్టోరల్ ఆఫీసర్ సార్ కూడా జాయిన్ అవుతారు సార్. ఇక్కడ మనకు 4 మెంబర్స్ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు సార్ మనకు. కానీ యాక్చువల్ పర్మిషన్ ఇస్తాం సార్. మీరేమన్నా మాట్లాడేది అనుకుంటే మనకు లాస్ట్ 10-15 మినిట్స్ టైం ఉంటుంది కదా సార్. అప్పుడు పర్మిషన్ ఇస్తాం సార్. లేదు అనంటే మీరు 1-2 మినిట్స్ మాట్లాడతా అనంటే మేము అన్‌మ్యూట్ చేసి మీరు చాట్ బాక్స్‌లో పెట్టండి సార్. ఒకవేళ ఇంపార్టెంట్ ఏమన్నా చెప్పాలనుకుంటే చాట్ బాక్స్‌లో పెడితే ఒకవేళ మీకు అన్‌మ్యూట్ పర్మిషన్ ఇస్తాం సార్. ఒక 2-3 మినిట్స్. స్వామి ఒకసారి వాళ్ళకు అన్‌మ్యూట్ పర్మిషన్ ఇవ్వు. సార్ జగదీశ్వరాచారి స్తంభంపల్లి గాజుల రామస్వామి. ఇచ్చాను సార్. సార్ ఒక్కసారి మాట్లాడండి సార్. గాజుల రామస్వామి. మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం సార్. ఈరోజు మనకు వేరే ఫీడ్బ్యాక్‌లో కూడా ఉబుంటు ఇన్‌స్టాలేషన్ తర్వాత విండోస్ 8, విండోస్ 10 కూడా ఎట్లా అనేది కూడా చూపియడం జరుగుతుంది సార్. ఓకే సార్. మాట్లాడతారా సార్ గాజుల రామస్వామి సార్? గుడ్ మార్నింగ్ సార్. ఇదివరదాకా వాయిస్ కరెక్ట్ క్లియర్ రాలేదు, అందుకే రేజ్ చేశాను సార్. అంటే ఇంకా స్టార్ట్ చేయలేం సార్, అందు గురించే. ఓకేనా సార్? అంతేనా? ఓకే సార్, అంతే. థ్యాంక్ యూ. ఓకే. సార్ ఈరోజు మనకు వచ్చేసి క్లాస్ ఏంది అని అంటే మనకు క్లిక్స్ ఓఈఆర్ గురించి. యాక్చువల్గా మేము లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా మనకు ఐసిటీ స్కూల్స్ లోపల ఎస్ట్వేల్ డిస్ట్రిక్ట్లో ఉన్న 100 స్కూల్స్ కానీ 100 స్కూల్స్ లోపల మనకు క్లిక్స్ మాడ్యూల్స్ అనేది ఇన్స్టాలేషన్ చేశాం సార్. అంటే బేస్డ్ ఆన్ ద ఎన్ఐటి వాళ్ళు ఇచ్చిన సిస్టమ్తోనే ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అందులోనే ఐసిటీ ఇంప్లిమెంటేషన్ భాగంలోని ఈ క్లిక్స్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఎలా అనంటే మనము నిట్ వాళ్ళు ఇచ్చిన సిస్టమ్ పైన ఓన్లీ అక్కడ ఫ్యాకల్టీని పెట్టి ఓన్లీ బేసిక్ ఆపరేటింగ్ సిస్టము అనేది వాళ్ళు నేర్పించడం జరిగింది. యాజ్ ఏ టీచర్స్కు యాజ్ ఏ స్టూడెంట్స్ కూడా నేర్పించడం జరిగింది. ఇది ఈ క్లిక్స్ మాడ్యూల్ ఏంది అని అంటే ఇంటరాక్షన్ మోడ్లో ఉంటుంది. అంటే కంపల్సరీ స్టూడెంట్ టు టీచర్ ఇంటరాక్షన్ తోని వాళ్ళ యొక్క సబ్జెక్ట్ అంటే ఎస్సీఆర్టీ వాళ్ళు డిజైన్ చేసిన మనకైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్లోనే కొన్ని టాపిక్స్ అంటే కొన్ని మాడ్యూల్స్ను మన క్లిక్స్ మాడ్యూల్లో పెట్టడం జరిగింది సార్. అందులో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, ఇంగ్లీష్ సార్. ఇది మనకు 8th, 9th క్లాసెస్ సబ్జెక్ట్స్ రిలేటెడ్గా ఉంటుంది. దాంతోపాటుగా మ్యాథ్స్ వచ్చేసి కూడా మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ కొన్ని టూల్స్ ఉన్నాయి, అంటే గేమింగ్స్ టైప్లో ఇంటరాక్షన్ మోడ్లో. అవి మనము పిల్లలకు 6th, 7th క్లాస్ వాళ్ళకు కూడా చూయించుకోవచ్చు సార్. అలా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. లాస్ట్ ఈ క్లిక్స్ అనేది ఆఫ్లైన్ కింద మనం మాడ్యూల్స్ ఇన్స్టాలేషన్ చేసి మిగతా 10 కంప్యూటర్స్ కనెక్ట్ చేయడం జరిగింది. అలా కాకుండా లాస్ట్ మనకు ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ కింద క్లిక్స్ ఒక వెబ్సైట్ డిజైన్ చేసి దాంట్లో ఈ క్లిక్స్ సంబంధించిన సబ్జెక్టుకి సంబంధించిన మాడ్యూల్స్ అందులో ఇన్సర్ట్ చేయడం జరిగింది సార్. అది ఆన్లైన్లో నుంచి ఆఫ్లైన్లో కూడా, అంటే ఇప్పుడు క్లిక్స్ సర్వర్ ఉన్న స్కూల్స్లో కాకుండా ఏ స్కూల్స్లోకైనా కానీ మనము ఆ మాడ్యూల్స్ మనం ఇన్స్టాలేషన్ చేసుకొని స్టూడెంట్కి కానీ యాజ్ ఏ టీచర్ కూడా ఆ మాడ్యూల్స్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అలా ఈ సెషన్ అనేది ఆ సైట్ ఎలా ఉంటుంది, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలా ఏంటిది అనేది నేను మీకు స్క్రీన్ షేరింగ్ ద్వారా చూపెడతాను సార్. ఒక్కసారి మీరు ఈ అడ్రస్ చాట్ బాక్స్లో, స్వామి ఈ అడ్రస్ కూడా చాట్ బాక్స్లో పెట్టి ఒకసారి. సరే, యాక్చువల్గా మనము డైరెక్ట్ గూగుల్ ఓపెన్ చేయగానే గూగుల్ అడ్రస్ బార్ వస్తుంది కదా. ఈ అడ్రస్ బార్లో క్లిక్స్ ఓఈఆర్ ఇది ఒకవేళ మీకు రాసుకోవాలనుకుంటే రాసుకోండి సార్. CLICS
XOER క్లిక్స్ అంటే కనెక్టెడ్ లెర్నింగ్ ఇనిషియేటివ్, X ఫర్ ఎక్స్‌ప్లోర్ ఆర్ కనెక్టెడ్ అంటే స్టూడెంట్‌ని, టీచర్స్‌ని, టెక్నాలజీని, ఓఈఆర్ రిలేటెడ్‌ను ఈ దీనికి కనెక్ట్ చేయడం కొద్దీ X అనేది సింబల్ పెట్టారు సార్. క్లిక్స్ oer.tis.edu జస్ట్ ఇది మనము అడ్రెస్ బార్‌లో టైప్ చేయగానే మీకు ఒక బ్రౌజర్ ట్యాబ్‌లో, ఒక వెబ్‌సైట్ ట్యాబ్‌లో ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇది మనకు జనరల్‌గా ఇది హోమ్ పేజ్ సార్. అంటే క్లిక్స్ ఓఈఆర్‌కి సంబంధించిన హోమ్ పేజు. ఇందులో మీరు ఇక్కడికి లెఫ్ట్ సైడ్‌కొచ్చేసరికి చూసేవారికి సబ్జెక్ట్ వైస్ అంటే మనకు 4 సబ్జెక్ట్‌కి సంబంధించిన మాడ్యూల్స్ ఇందులో ఉంటాయి సార్. ఇక్కడ మ్యాథ్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, డిజిటల్ లిటరసీ, కొన్ని టూల్సు ఇలా మనకు వెబ్‌సైట్‌లోకొచ్చేసి కనిపిస్తాయి. అలానే మనకిక్కడ ఏ సబ్జెక్టు మాడ్యూల్స్ కావాలనుకుంటే అది క్లిక్ చేస్తే వచ్చేస్తాయి. ఇక్కడ ఓవరాల్‌గా ఈ I2C, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది ఇవి మాడ్యూల్స్ సార్. మనకు జామెట్రిక్ రీజనింగ్ పార్ట్ 1, తర్వాత పార్ట్ 2 ప్రపోర్షనల్ రీజనింగ్, మ్యాథ్స్ వాళ్ళది. ఇక్కడ మీకు కిందికి బాటమ్‌లో వచ్చే వరకే పేజెస్ కనిపిస్తున్నాయి. సెకండ్ పేజ్ ఆర్ థర్డ్ పేజ్. ఓకేనా? ఇట్లా. అంటే ఇందులో ఉన్న మనకు టోటల్ మాడ్యూల్స్ మనకి ఇందులో చూస్తాం సార్. అంటే ఇవి మనకు ఆన్‌లైన్‌లో మనకు నెట్ ఉంటేనే మనకు మాడ్యూల్స్ అనేటివి ఓపెన్ అయిపోతున్నాయి కదా! లేదు నాకివి ఆఫ్‌లైన్‌లో కూడా నేను ఇన్‌స్టాలేషన్ చేసుకొని స్కూల్‌లో పిల్లలకు చూయించాలనుకునే వాళ్ళకు ఈ క్లిక్స్ ఓఈఆర్ అనేది చాలా యూజ్‌ఫుల్ అయితది సార్. ఎలా మరి డౌన్‌లోడ్ చేసుకోవడము ఏంటిది అనేది నేను ఇక్కడ చూపెట్టిన తర్వాత మీకు మాడ్యూల్స్‌కి ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేశాను సార్ బ్రీఫ్‌గా అంటే కొన్ని మాడ్యూల్స్. ఓకేనా సార్? మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ డౌన్‌లోడ్ ఫర్ ఆల్ అని. యాక్చువల్లీ ఇది మనకు 3 లాంగ్వేజ్‌లో ఉంటుంది సార్. ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఇక్కడ డౌన్‌లోడ్ ఆల్. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మీకిక్కడ డౌన్‌లోడ్ ఆల్ ఫర్ ఇంగ్లీష్ మాడ్యూల్ కావాలనుకుంటే జస్ట్ ఇది క్లిక్ చేస్తే మనకిక్కడ డౌన్‌లోడ్ అయితుంది. చూసారా సార్ లెఫ్ట్ సైడ్‌లో? ఇది టైం తీసుకుంటుంది సార్. ఒక్కొక్కటి 1.9 జీబీ, 2 జీబీ ఉంటుంది. నేను ఆ ఫైల్ ఎట్లా డౌన్‌లోడ్ అయితుంది అనేది నేను చూపిస్తాను మీకు. ఓకేనా సార్? ఇప్పుడు మనకేదైతే స్కూల్‌లో మనకు 3 మాడ్యూల్స్ కావాలనుకుంటే ఒక్కొక్కటి ఇండివిడ్యువల్‌గా మనం డైరెక్ట్ దాని మీద క్లిక్ చేస్తేనే మనకు మన సిస్టమ్ లోపల మాడ్యూల్స్ అనేటివి డౌన్‌లోడ్ అయితాయి సార్. డౌన్‌లోడ్ అయిన తర్వాత మరి ఎలా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఓకే. ఇది డౌన్‌లోడ్ అయిన ఫైల్ మనకు ఓకే. డౌన్‌లోడ్ అయిన ఫైల్ మనకు మన యొక్క నేను పీపీటీ చూపిస్తున్నాను సార్ ఇప్పుడు. డౌన్‌లోడ్ అయిన ఫైల్‌లో మనకు డౌన్‌లోడ్ దాంట్లో ఇలా ఐకాన్స్ రూపంలో మనకు కనిపిస్తాయి సార్. జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే నేను మన సిస్టమ్‌లో డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ చెప్తున్నాను. అంటే డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇలా మనకు ఐకాన్ అప్లికేషన్ వస్తుంది కదా! దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ప్రాసెస్ ఏంది అనేది చూపిస్తున్నాను సార్. ఓకే. జస్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్‌లో ఇక్కడ అడుగుతుంది. అంటే ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి అని అడుగుతుంది. యాక్చువల్‌గా మనకు షార్ట్‌కట్ కింద మాడ్యూల్స్ అనేటివి మాక్సిమంగా డెస్క్‌టాప్ పైననే క్రియేట్ అయితాయి సార్. ఇక్కడ చూడండి పైన డెస్క్‌టాప్ ఉంది. కింద అక్కడ లొకేషన్ అడుగుతుంది. ఓకే. ఇక్కడ. అంటే కండిషన్ లైసెన్స్ అగ్రీమెంట్ అడుగుతుంది. ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఆఫ్ ద లైసెన్స్ అగ్రీమెంట్. ఇక్కడ ఓకే పెట్టుకుంటాము. నెక్స్ట్ అని అంటాం. నెక్స్ట్‌ని క్లిక్ చేస్తే నెక్స్ట్ దానికెళ్ళిపోతుంది. ఇక్కడ చూడు ప్లీజ్ వెయిట్ సెటప్ ఫైల్ అంటే సెటప్ అయితుంది మన సిస్టమ్ లోపల. అంటే ఇది ఆఫ్‌లైన్‌లో ఇన్‌స్టాలేషన్ చేస్తున్నాం సార్. అంటే ఆన్‌లైన్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మన సిస్టమ్‌లో ఉంటుంది కదా! మన సిస్టమ్‌లో ఆఫ్‌లైన్‌లో ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ఎట్లా ఇన్‌స్టాలేషన్ చేసుకుని సేమ్ అదే ప్రాసెస్‌లో ఉంటుంది. ఈఎక్స్ఈ ఫైల్‌లో ఉంటుంది ఇది. ఓకే. ఇలా. ఇక్కడ సి డ్రైవ్‌లో మనకు అది డౌన్‌లోడ్ అనేది అయితుంది ఇక్కడ. నెక్స్ట్. ఇక్కడ కూడా నెక్స్ట్. ఇక్కడ కూడా నెక్స్ట్. నెక్స్ట్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఇన్‌స్టాలేషన్ అయిపోతుంది సార్ ఇక్కడ. మనకి ఇన్‌స్టాలేషన్ క్లిక్ చేస్తే మనకొక 10-15 మినిట్స్ లోపల మనకు ఈ ఇండివిడ్యువల్ మాడ్యూల్స్ అనేది మనకు ఇన్‌స్టాలేషన్ మన సిస్టమ్‌లో జరగడం జరుగుతుంది. ఇలా ప్రాసెస్ జరుగుతుంది చూసారా సార్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది. ఓకే. ఫినిష్. ఫినిష్ అయిన తర్వాత మనకు మన యొక్క సిస్టమ్ పైన డెస్క్‌టాప్ పైన ఈ మీకు రైట్ సైడ్ కార్నర్‌లో కనిపిస్తుంది కదా! క్లిక్స్ ఒక సింబల్‌తోని ఈ సింబల్ అనేది మనకు ఇంగ్లీష్ మాడ్యూల్ అనేది మన సిస్టమ్‌లో డౌన్‌లోడ్ అయింది.
లేదు మనకు మ్యాథ్స్ మాడ్యూల్స్ కావాలనుకుంటే సేమ్ అక్కడ డౌన్లోడ్‌కి సైట్‌లోకి వెళ్లి డౌన్లోడ్ అని అంటే మనకు మ్యాథ్స్ మాడ్యూల్స్ కూడా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మరి ఇది ఎలా ఓపెన్ చేయాలి మరి? మన స్కూల్‌లో మనం ఈ మాడ్యూల్స్‌ని ఎలా ఓపెన్ చేయాలి? అంటే క్లిక్స్ స్కూల్‌లో ఉన్న మాడ్యూల్స్ డిఫరెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇది డిఫరెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అది సర్వర్ బేస్డ్ పనిచేస్తుంది. ఇదేమో క్లయింట్ బేస్డ్ అంటే ఇండివిడ్యువల్ సిస్టమ్‌లో కూడా మనం ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్‌లో ఎలా ఓపెన్ అయిపోతుందనంటే, ఇలా మనకు ఒక బ్రౌజర్‌లో క్రోమ్ బ్రౌజర్‌లో లోకల్ హోస్ట్ కింద మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్‌లో లోకల్ హోస్ట్ అడ్రెస్ కింద మనకు ఇది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ మీకు ఈ స్టెప్ వస్తుంది. యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని. కింద మీకు బాటమ్‌లో అడ్వాన్స్ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌లో ఇలా వస్తుంది. ఇక్కడ కింద బాటమ్‌లో ప్రొసీడ్ టు లోకల్ హోస్ట్ అన్‌సేఫ్ అని వస్తుంది కదా! దీన్ని క్లిక్ చేస్తే మనకు యాజ్ వెల్‌గా మనకు క్లిక్స్ మాడ్యూల్‌లో ఉన్న ఫస్ట్ హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది సార్. ఇది మొత్తం ఆఫ్‌లైన్‌లోనే మీకు ఇక్కడ మనకు టీచర్స్ లాగిన్ ఉంటుంది. స్టూడెంట్ లాగిన్ ఉంటుంది. విజిటర్ ఉంటుంది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మనం ఇలా ఎళ్ళిపోతాము. టీచరు, స్టూడెంట్, హౌ మెనీ యూజర్ అంటే మనకు ఒక్కొక్క 10 సిస్టమ్స్ గాని 8 సిస్టమ్ పనిచేస్తాయి కాబట్టి ఒక సిస్టమ్ పైన ఇద్దరు, ముగ్గురం కూర్చుంటాం కాబట్టి అందులో ఎంతమంది కూర్చుంటున్నారో ఆ సిస్టమ్ పైన అనేది ఇక్కడ నంబర్ ఇచ్చేసారు సార్. 1, 2, 3 అనేది. జస్ట్ నెక్స్ట్. ఇలా మనకు ఇంగ్లీష్ మాడ్యూలే కాబట్టి ఇంగ్లీష్ మాడ్యూల్‌లో 3 మాడ్యూల్స్ ఉంటాయి సార్. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటే బేసిక్‌గా అంతా నేను డెమో ఒక మాడ్యూలే చూపిస్తున్నాను సార్. ఇదంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్ లోపల. సబ్జెక్ట్‌లోకెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఉండిపోతది. కానీ స్టెప్స్ మాత్రం ఇదే అన్నమాట ప్రతి మాడ్యూల్‌లో గూడా. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లెవెల్ 1, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఇంటరాక్టివ్ టూల్స్ అనేది ఏదన్నా ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నాననుకోండి. దాంట్లో మనకు ఒక్కొక్క మాడ్యూల్‌లో ఒక్కొక్క లెసన్స్ యూనిట్ వైస్‌గా మనకు ఇక్కడ కనిపిస్తాయి సార్. ఇక్కడేంది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లెవెల్ యూనిట్ 1లో ఇవన్నీ లెసన్స్ 1, 2, 3, 4 అనేది నేను మీకు లైవ్‌లో ఎట్లా మాడ్యూల్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్. ఓకేనా? ఓకే. ఇలా మనం సపోజ్ ఇప్పుడు లెసన్ 1 చూసుకున్నాననుకో అందులో ఎలా ఉంటుంది స్టెప్స్. ఇగో ఇలా మనకు లెఫ్ట్ సైడ్‌లో అన్ని టాపిక్స్ కనిపిస్తాయి. ఆ లెసన్‌లో ఉన్న సబ్ టాపిక్ వార్మ్ అప్, వర్డ్ ప్లే, పిక్చర్ ప్లే, లెట్ us టాక్, థింక్ అండ్ రైట్ ఇలా ఉంటాయి. దీన్ని డౌన్ క్లిక్ చేస్తే స్క్రోల్ క్లిక్ చేస్తా ఉంటే దాంట్లో వీడియోస్ గాని, దానికి సంబంధించిన యాక్టివిటీస్ గాని అంటే ఇంటరాక్టివ్ మోడ్స్‌లో ఈ మాడ్యూల్స్ డిజైన్ చేయడం అంటే కంపల్సరీ స్టూడెంట్ సిస్టమ్ పైన ఈ సబ్జెక్ట్ పైన ఇంటరాక్షన్ అయితేనే దానికి సంబంధించిన అసైన్‌మెంట్స్ గాని, టూల్స్ గాని నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇది జస్ట్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అంటే ఒక మాడ్యూల్స్ మనము ఎలా ఓపెన్ చేయాలా అనేది ఇది స్టెప్స్. ఓహ్! ఓకేనా సార్? ఇది మనకు తర్వాత మీకు మనకు వాయిస్ ఇస్తాం కదా సార్! అప్పుడు మీకేమైనా అర్థం కాకుండా మళ్ళొకసారి అడిగితే కూడా నేను మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. జస్ట్ ఏం లేదు సార్ మనకు ఆ వెబ్‌సైట్ ఉంది కదా! వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మనం ఏదైతే అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ చేస్తాం కదా! సేమ్ ప్రాసెస్ ఉంటుంది అంతే. ఎక్కడ మీకు స్టెప్స్ ఇక్కడ డౌట్ వస్తుంది. జస్ట్ ఆ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ యువర్ కనెక్షన్ ఈజ్ ప్రైవేట్ అనేది ఇది మాక్సిమం కొన్ని టైంలో గూడా మనము క్లిక్స్ ఉన్న స్కూల్స్‌లో కూడా రెగ్యులర్‌గా ఓపెన్ చేయకపోతే హాలిడేస్ రావడం వల్ల ఉంటే ఈ ప్రాబ్లమ్ వస్తది సార్. మీరు గూడా ఒకసారి గుర్తుంచుకోండి. ఆల్రెడీ టీచర్స్‌కి తెలిసే అడ్వాన్స్ అని క్లిక్ చేయంగానే మనకు ప్రొసీడ్ టు క్లిక్ సర్వర్ అనగానే మనకు పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా సార్? సరే మరి ఇప్పుడు నేను ఇది ఇన్‌స్టాలేషన్ సంబంధించిన ప్రాసెస్ గురించి చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మరి మన మాడ్యూల్స్ ఎలా ఉంటాయి? ఏంటిది అనేది ఒక్కసారి చూపెడతాను. స్వామి వాయిస్ వస్తుంది గదా! హలో! ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే సార్. ఇది మనకు వెబ్‌సైట్. ఇందులో ఆల్ సబ్జెక్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకేనా సార్?
ఇక్కడ మనకు మీకు లెఫ్ట్ సైడ్కు చూసే వరకు మనకు టోటల్ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ మాడ్యూల్స్ ఇంటరాక్టివ్ ఉంటాయి సార్. నేను జనరల్గా ఈ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కు సంబంధించిన మాడ్యూల్స్ అనేది నేను ప్రెజెంట్ మీకు ఆఫ్లైన్లో ఆన్లైన్లో చూపిస్తాను సార్. మీకు ఆఫ్లైన్లో కావాలనుకుంటే కూడా నేను ఆల్రెడీ కొన్ని మాడ్యూల్స్ ఇన్స్టాలేషన్ చేశాను సార్. ఈ ఇంగ్లీష్ మాడ్యూల్, మ్యాథ్ మాడ్యూల్స్ అనేది జస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాను సార్. చూసారా సార్, లోకల్ హోస్ట్లో ఇది ఇప్పుడు నా సిస్టంలో అంటే నా ల్యాప్టాప్లో ఇన్స్టాలేషన్ చేసిన మాడ్యూల్స్ ఓపెన్ చేస్తున్నాను. అడ్వాన్స్ చూసారా సార్, ఇది సేమ్ జస్ట్ సెలెక్ట్ చేసేసుకొని సెలెక్ట్ మాడ్యూల్స్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ యూనిట్ 1 కలర్స్ అరౌండ్ ఇట్లా మనం డిఫరెంట్ ఇవి లెసన్స్ ఉంటాయి. మనకు చాలా యూజబుల్ ఇంటరాక్షన్ మోడ్లో ఉంటాయి సార్. ఒకటి చిన్న ఏదైనా చూపెడుతున్నాను. ఇక్కడ ఈ వార్మప్ ఉంటుంది. అంటే ఈ యాక్టివిటీ ఎలా చేయాలనేది వార్మప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ వర్డ్ ప్లే, పిక్చర్ ప్లే, లెటెస్ట్ టాక్ అనేది ఇవి ఒక్కొక్క యాక్టివిటీ సార్. వర్డ్ ప్లే అని చూపిస్తున్నాను. ఇక్కడ మీకు వాయిస్ కూడా అంటే ఈ పిక్చర్కి సంబంధించిన 3 లాంగ్వేజెస్లో కూడా మనకు సెంటెన్స్ రూపంలో ఉంటుంది. Look at the photograph and complete the sentences. స్వామి ఆడియో వస్తుందా దీన్ని? ఓకే వస్తుంది. ఓకే సార్. Look at the photograph and complete the sentences. ఓకే సార్. అంటే ఈ పిక్చర్ ని చూసి మనం యాక్టివిటీ అనేది చేయాలి. అంటే టాపిక్ ఏంది? కలర్స్ అరౌండ్ యాజ్. ఇది యాక్టివిటీ. ఇందులో ఇక్కడ ఏముంటుంది? డ్రాగ్ అండ్ డ్రాప్ ద కరెక్ట్ వర్డ్ ఇన్ ద బ్లాంక్, క్లిక్ చెక్ ఆన్సర్. ఓకేనా సరే, మన అసైన్మెంట్ ఉంది కదా. ఇక్కడ ఏముంది? ద బోర్డ్ బోర్డ్ ఏ కలర్ ఉందనేది పిక్చర్లో చూడాలి. అంటే పిల్లవాళ్ళకు కలర్స్ అంటే బేసిక్ కాబట్టి మనము లెవెల్స్ అంటే లెసన్స్ యూనిట్స్ పెరుగుతాకుంటే స్టాండర్డ్ పెరుగుతూ ఉంటుంది సార్. ఇక్కడ మనకు బోర్డు ఏ కలర్ ఉందనేది చూసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఏంది? డ్రాగ్ అండ్ డ్రాప్. ద బోర్డ్ ఏ కలర్ ఉంది. సపోజ్ నేను గ్రే కలర్ పెట్టాను అనుకోండి, డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లోకి వచ్చేసి చెక్ ఆన్సర్. చూసారా సార్? వుడ్ యూ లైక్ టు ట్రై అగైన్? అంటే మన ఆన్సర్ అనేది రాంగ్, సేమ్ యాజ్ టీస్గా రిప్లేస్ చేసేసి మనము బ్లాక్ తీసేసుకుందాం. ఓకే, చెక్ ఆన్సర్. ఓకే సార్, కంగ్రాచులేషన్, వెల్ డన్. యూ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా. నా స్క్రీన్ మీరు కంట్రోల్ మైనస్ అంటే చిన్నగా వచ్చేస్తుంది సార్. నాది అంటే డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి స్క్రీన్ చిన్నగా కనిపిస్తుండొచ్చు. నెక్స్ట్ అనేది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. అంటే ద చైర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? ద చైర్ సార్ అంటే ఏ కలర్లు ఉన్నాయి మనం ఇక్కడ పిక్చర్ చూడాలి. అంటే పిల్లవాడికి అంటే ఆ పిక్చర్లో ఉన్న ఐడెంటిఫికేషన్ చేయాలి. అంటే కలర్స్ ఏ కలర్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అక్కడ పిక్చర్లో అనేది పిల్లవాడికి అవగాహన కల్పించడం గురించి ఈ పిక్చర్ అనేది యాక్టివిటీ సార్. ద చైర్స్ సార్ ఏ కలర్స్ ఉన్నాయి? మనకు గ్రే కలర్లో ఉన్నాయి. ఓకే, ఓకేనా సార్? ఇలా దీనికి సంబంధించిన మనకు ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్కటి ఉంటుంది సార్. ఈ పిక్చర్ ప్లే కూడా. పిక్చర్ ప్లే అని అంటే పిక్చర్ని చూసి మనము ఏ పిక్చర్ రిలేటెడ్ గా ఉంది? 3 friends, Kanasu, Sahir and Zo are at a shop. They want to buy colors, water balloons and pitchkaris for Holi. Listen to what they want to buy. Move the object from the box to the correct person. చూసారా సార్? అంటే ఇది ఒక యాక్టివిటీ ప్రకారంగా పిక్చర్ ప్లే అనేది లేటెస్ట్ టాక్ అంటే వాయిస్ కూడా మనకు రికార్డింగ్ ఇట్లా సిస్టంలోకి పాసిబుల్ ఉంటే కూడా ఆ పిక్చర్ దానికి రిలేటెడ్ యాక్టివిటీకి సంబంధించింది కూడా మనకి ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు సార్. ఇక్కడ ఈ ఆన్సర్ దిస్ అనేది ఉంది కదా, ఇక్కడ ఇది చూడండి. Which colors do you see in this photo? I see brown, white, black, yellow and green. ఓకే,
ఇక్కడ ఉంది కదా సార్, ఇక్కడ మీకు ఆన్సర్ దిస్ అని ఉంది కదా, జస్ట్ ఇది క్లిక్ చేస్తే మన స్కూల్లో ఉన్న ఒకవేళ రికార్డింగ్ ఆప్షన్ ఇట్లా అక్కడ ఉంటే మాత్రము మనం ఇక్కడ రికార్డింగ్ చేసుకోవచ్చు సార్ దీనికి సంబంధించింది. ఓకేనా సార్? రికార్డింగ్ అంటే హలో హలో హలో, మనం ఏదైతే ఈ పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ మనకు కలర్స్ ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి ఎల్లో అని అంటే ఎల్లో కలర్ అని మనం ఇక్కడ వాయిస్ ఏదైతే వాయిస్ ఇస్తామో ఆ వాయిస్ అనేది కూడా మనకు రికార్డ్ చేయడం జరిగి డైరెక్ట్ ప్లే చేయడం జరుగుతుంది సార్. హలో, మనం ఏదైతే ఈ పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ మనకు కలర్స్ ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి ఎల్లో అని అంటే ఎల్లో కలర్ అని మనం ఇక్కడ వాయిస్ ఏదైతే వాయిస్ ఇస్తామో ఆ వాయిస్ అనేది కూడా మనకు రికార్డ్. ఓకేనా సార్? ఇది ఇప్పుడు నేను ఈ రికార్డింగ్ చేసిన వాయిస్ ని ప్లే చేస్తున్నాను సార్. ఇది చూడండి. హలో, మనం ఏది అలానే మన స్కూల్లో ఉన్న సిస్టమ్స్ కూడా అంటే పిల్లవాడికి ఆ సెంటెన్స్ కూడా ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ వస్తుందా లేదా అనేది ఈ పిక్చర్ ఉన్న పిక్చర్ పైన ఏవేవి కలర్స్ కానీ ఇమేజెస్ కానీ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ రికార్డింగ్ రూపంలో కూడా ఈ యాక్టివిటీ మనకు పిల్లలకు చాలా యూజబుల్ అవుతాయి సార్. అలానే ప్రతి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి సార్. అంటే లెవెల్స్ పెరిగిన కొద్దీ మనకు స్టాండర్డ్ అనేది పెరుగుతుంది సార్. ఎట్లయితే మనము గేమింగ్ కానీ ఏమన్నా లెసన్స్ నెక్స్ట్ యాక్టివిటీస్కి వెళ్తూ ఉంటాం కదా. ఓకే, ఓకేనా సార్? ఇది మనకు ఇంగ్లీష్కి వచ్చిన దాంట్లో మనకు అలానే మనకి ఇంకా ఇంగ్లీష్ లెవెల్ 2 అంటే కమ్యూనికేటింగ్ దాంట్లో జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను అంటే ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ఉన్నాయి సార్, ఏ న్యూ టీచర్, డోంట్ లెసన్ 2, లెసన్ 3 అనేది ఏదైనా చూపిస్తున్నాను. స్టోరీ టైం. We met before school. I have something important to tell you both. ఓకేనా సార్? ఇలా మనకు వీడియో రూపంలో కానీ అసైన్ రూపంలో కూడా ఉంటుంది. ఈ పిక్చర్ ఉంటుంది, కెన్ యూ మేక్ ఎన్ అనౌన్స్మెంట్. ఈ పిక్చర్ని చూసి మనకి కింద ఆన్సర్ కూడా చేయాల్సి వస్తుంది సార్. ఇవి చూడండి, ఆన్సర్ దిస్ అనేది మనం ఏదైతే ఆ పిక్చర్ని చూసి ఇలా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇది మనకు ఇంగ్లీష్ మాడ్యూల్లో అలానే మనకి ఇక్కడ మీరు ఆన్లైన్లోకి వచ్చే వారికి ఈ ఆన్లైన్లో కూడా మనము ఈ మాడ్యూల్ మనం ఒకవేళ కేఎన్ ప్రాజెక్ట్లో కానీ మనం నెట్ పెట్టుకుని పిల్లలకు చూపించాలనుకున్నా కానీ డైరెక్ట్ మనకి ఇక్కడ ఈ ఎక్స్ప్లోర్ మాడ్యూల్ ఆన్లైన్ అన్నాం కదా, ఈ మాడ్యూల్ అనేది ఆన్లైన్లో ఓపెన్ అయిపోతుంది. ఇది ఆఫ్లైన్ కింద వర్షన్ కింద డౌన్లోడ్ అయిపోతుంది. సపోజ్ నేను మీకు ఏదైనా చూపించవచ్చు, ప్రపోజనల్ రీజనింగ్ అయినా పార్ట్ 2 నేను ఇది చూపిస్తాను. ఇది ఆన్లైన్లోనే ఓపెన్ అవుతుంది సార్. ఇక్కడ చూడండి, క్లిక్స్ ప్లాట్ఫామ్ tis.edu. ఇంతకన్నా ముందు చూపించింది ఆఫ్లైన్ కింద చూపించడం జరిగింది. ఇవి మనకు ఒక్కొక్క మాడ్యూల్లో ఉన్న యూనిట్స్. ఓకే, ప్రీ అసైన్మెంట్ టెస్ట్, సరే. ఇది మనకు అసైన్మెంట్ టెస్ట్ రూపంలో ఉంటుంది. విచ్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్ డూ ఆల్ రెక్టాంగిల్స్ హ్యావ్ బట్ సమ్ పారలలోగ్రామ్స్ డూ నాట్ హ్యావ్. ఏ క్వశ్చన్ అయితే కరెక్టో దానికి క్లిక్ చేసేసుకొని డైరెక్ట్ మనం సేవ్ ఆన్సర్ అన్నాం అనుకోండి, ఈ క్వశ్చన్ అనేది మనకు సేవ్ చేయడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళకపోవడం. అంటే కంప్లీట్గా మనకి ఇది మాడ్యూల్స్ మొత్తము ఇంటరాక్టివ్ మోడ్లో చేయడం జరుగుతుంది ఏదైనా కానీ. దాంతో పాటుగా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చూసినప్పుడు మనకు కొన్ని టూల్స్ ఉంటాయి సార్. అంటే టూల్స్ అంటే మనము గేమింగ్ టైప్లో ఈ మాడ్యూల్ కూడా మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ యాప్స్ అనేది ఎక్స్ప్లోర్ అని అంటే మాడ్యూల్స్ ఎక్స్ప్లోర్ అయిపోతాయి ఆన్లైన్లో కంప్లీట్గా. ఇవన్నీ మనం ఇందాక మనము ఆన్లైన్ సైట్లో చూసాం కదా, మనకి ఏదైతే మాడ్యూల్ ఎక్స్ప్లోర్ అంటే ఆల్ మాడ్యూల్స్ మనకి ఇక్కడ విజిబుల్ అవుతాయి. ఏ మాడ్యూల్స్ కావాలో ఆ మాడ్యూల్ ఎక్స్ప్లోర్ చేసేసుకొని చూపించడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడ యాప్స్ చూడండి సార్. ఈ యాప్స్ వస్తే మనకు
మీకు ఆల్రెడీ ఈ టర్టిల్ బ్లాక్ అనేది మనకు ఒక షేప్ మ్యాథ్స్కి సంబంధించిన వాళ్ళు ఒక షేప్ను డ్రాయింగ్ చేయాలని అనుకున్నప్పుడు ఈ టూల్ని యూజ్ చేసినప్పుడు చిన్న షేప్స్ మనము డ్రా చేయడం అనేది ఈజీగా చేసుకోవచ్చు. సపోజ్ ఇది సెంటర్ పాయింట్ సార్. సపోజ్ నేను ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కడ పెట్టాను. ఓకే, దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే, లెఫ్ట్ తీసుకుంటున్నాను, దాంతో పాటుగా రైట్. ఓకే, ఇక్కడ మనకు ఫార్వర్డ్ ఎంత కావాలి? 100 అన్నానుగా, 100 కాకుండా కానీ మనము చేసుకున్నాను 50. ఇక్కడ లెఫ్ట్ అని కాకుండా లెఫ్ట్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ 100 పెడతాను. ఇప్పుడు మనం ఒక స్క్వేర్ను డ్రా చేయాలి అనుకున్నప్పుడు మనకు డిగ్రీస్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి జస్ట్ 90 డిగ్రీస్. ఇక్కడ చూడండి, యాక్చువల్ మనకు ఫార్వర్డ్ 100 అయింది, లెఫ్ట్ 90 డిగ్రీ క్రాస్ అయింది. మళ్ళీ ఒకసారి చూడండి, యాక్చువల్ నేను పాయింట్ అక్కడ పెట్టాను, జస్ట్ ఇక్కడ పెట్టి జస్ట్ ఫార్వర్డ్. చూసారా సార్? అంటే పిల్లవాడికి మనము షేప్స్ కూడా ఎలా డ్రాయింగ్ చేసుకోవాలనేది ఈ టూల్ ద్వారా మనము నేర్పించగలుగుతాము. ఇక్కడ ఒక ఫార్వర్డ్ అంటే సపోజ్ ఇప్పుడు స్క్వేర్ అంటే ఇలా ఉంది, రెక్టాంగిల్ అంటే మనము యాంగిల్ అనేది 90 ఉంటుందా, ఎంత ఉంటుంది అనేది కూడా పిల్లవాడికి ఐడెంటిఫై చేసుకొని చూపించవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ యాంగిల్ అనేది చేంజ్ చేస్తాను, మన ఫార్వర్డ్ అనేది చేంజ్ చేస్తాను, 150 పెట్టాను. చూసారా సార్? ఇలా ఈ 90 కాకుండా కానీ మనం ఇంకా వేరే ఏదైనా షేప్స్ కానీ తీసుకోవాలనుకున్నా కానీ 45. ఇలా మనము మ్యాథ్స్కి సంబంధించిన షేప్స్ కూడా మనము దీని ద్వారా డ్రా చేసుకోవచ్చు సార్ ఈజీగా. దీన్ని మనకు అవసరం లేదని అనుకుంటే ఏరేజ్ అంటే కంప్లీట్గా ఏరేజ్ అయిపోతుంది. మనం లెఫ్ట్ హ్యాండ్ కాకుండా రైట్ కూడా యాంగిల్ తీసుకోవచ్చు. ఇది మనకు మ్యాథ్స్కి సంబంధించిన ఒక టూల్ సార్. అలానే దీనిలో చాలానే ఉంటాయి. ఈ మ్యూజిక్ బ్లాక్స్, షుగర్ ల్యాబ్స్, పెట్ సిమ్యులేషన్ గురించి చెప్తాను. ఓకే, ఏజ్ పజిల్స్ కూడా వాళ్ళ క్యాల్కులేషన్ ఎవరు హైట్ ఉన్నారు, ఎవరు లోయర్ హైట్ ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు జియోజిబ్రా గురించి మ్యాక్సిమంగా మనకి కోవిడ్ టైంలో చాలా మంది టీచర్స్ కూడా మన ఎస్సీఆర్టీ వాళ్ళు కానీ మన డిస్ట్రిక్ట్ లెవెల్ వాళ్ళు కూడా ఈ జియోజిబ్రా గురించి టూల్ గురించి డైరెక్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్ మనం ఆన్లైన్లో కూడా డైరెక్ట్ ఇది చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు జనరల్గా మనకి ఇవన్నీ టూల్స్ సార్. ఇవి ఈ పెట్ సిమ్యులేషన్ చూపిస్తాను ఒకసారి. ఈ పెట్ సిమ్యులేషన్ చాలా మటుకు క్లిక్స్ స్కూల్లోనే అయితే మ్యాథ్స్కి అయితే చాలా బెటర్గా యూజ్ అవుతున్నాయి సార్. ఇక్కడ ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ మనకి ఏదైతే సబ్జెక్ట్ కావాలనుకున్నా ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసేసుకుంటే దానికి సంబంధించిన మనకు ఈ యాప్స్ అంటే టూల్స్ అనేది మనకు ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఏరియా బిల్డర్ అనేది ఒక యాప్. ఏవైతే మీకు ఇక్కడ కార్నర్లో బాటంలో ఎస్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ఎస్ అనే సింబల్ కనిపిస్తేనే ఇవి మనకు ఓపెన్ అయిపోతాయి సార్. ఈ ఎఫ్ అనేటి ఓపెన్ కావు, ఎందుకంటే ఇక్కడ మీ ఫ్లాష్ ప్లేయర్ అనేది ఇన్స్టాలేషన్ అయితేనే ఇవి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏవైతే ఈ ఎస్ అయితే ఎస్ ఉన్నాయో కార్నర్లో ఎస్ అనే సింబల్తో అన్ని మనము చూజ్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఏరియా బిల్డింగ్ చూడండి, అంటే ఈ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది ఒక మనకు ఓఈఆర్ అనేది మనకు అవైలబుల్ ఉంది కాబట్టి ఇన్ కేస్ మీరు సిస్టమ్స్కి ఇట్లా వర్కింగ్ కండిషన్లో ఉంటే పిల్లవాళ్ళకు బేసిక్ నాలెడ్జ్తో పాటుగా మనకి నాలెడ్జ్ ఇవ్వగలుగుతాము అన్న ఉద్దేశం కొద్దీ చెప్పడం జరుగుతుంది సార్. ఇక్కడ చూడండి, ఒక్కొక్క స్క్వేర్ తీసేసుకుంటున్నాను సార్. ఒక్కొక్క బాక్స్లో ఇక్కడ చూడండి, ఏరియా 1 వచ్చేసింది, పారామీటర్ 4 అంటే 4 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి పారామీటర్ 4 అని చూపిస్తుంది సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 1 2 3 4 5 6 పారామీటరు, ఏరియా అనేది 2. మనమైతే పిల్లవాడికి ఏరియా అంటే ఒక షేప్ డిజైన్ చేసి ఆ ఏరియా ఆ షేప్కి సంబంధించింది
మీకు ఏరియా పారామీటర్ ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేయమని అంటే క్యాల్కులేషన్ ఫార్ములా ద్వారా పిల్లవాడికి చేయించడానికి ఈ టూల్ అనేది చాలా యూజఫుల్ అవుతుంది సార్. ఇందులో ఇదొకటి, ఇక్కడ ఎక్స్‌ప్లోర్ అనేది ఇదొకటి. లేదు అంటే గేమింగ్ టైప్‌లో కూడా మనకు స్టెప్ లెవెల్ ఒక్కొక్క గేము ఒక్కొక్క రూపంలో కూడా యువర్ గోల్ ఏరియా 25 ఇక్కడ మనం ఏదైతే ఇచ్చేసుకుంటున్నామో దాని ప్రకారంగా మనం ఇక్కడ గేమ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, చెక్ రాంగ్ ఆన్సర్. అంటే ఏరియా ఎంత ఉండాలి? 25. మనం ఈ షేప్స్ని ఎలా పెడితే ఆ ఏరియా 25 వస్తుంది అనేది పిల్లవాడికి అంటే యూ బిల్ట్ ఏరియా 16 అంటే ఇంకా కావాలి అంటే పిల్లవాడికి ఇది ఒక రాంగ్. సరే ఇలా ఉంది ఆ ఏరియా అనేది చూసారా. అంటే ఇది గేమింగ్ టైప్లో ఉంటుంది సార్. మనకు లెవెల్స్ పెరిగినా కొద్దీ మనకు డిఫరెంట్ స్టాండర్డ్ పెరుగుతూ ఉంటుంది. ఏరియా 10 ఇదొకటి మనకి ఏరియా బిల్డింగ్ అనేది. దాంతో పాటుగా ఈ పెట్ సిమ్యులేటర్ చాలా ఉన్నాయి సార్. మీరు యాక్చువల్గా కొంతమంది టీచర్స్కు తెలుసు, కానీ ఏంటంటే ఆన్లైన్లో చూడడం జరుగుతుంది. అదే మనకు క్లిక్స్ మాడ్యూల్ ఇట్లా ఇన్స్టాలేషన్ చేసుకుంటే మనకు మనకు ఆఫ్లైన్లో కూడా వర్క్ చేయడం జరుగుతుంది సార్. ఈ ఆర్థమెటిక్ అయితే చాలా మంది పిల్లలు బేసిక్ మల్టిప్లికేషన్ కానీ ఫ్రాక్షన్స్ డివైడెడ్ కానీ ఈజీగా చేసుకునేందుకు ఈ టూల్స్ చాలా మట్టుకు యూజ్ అవుతున్నాయి సార్. పిల్లలు మ్యాక్సిమం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట. 6th 7th పిల్లల వాళ్ళు. ఇప్పుడు 1 into 2 ఎంత ఉంటుంది? 2 ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. నేను 3 అంటాను ఇక్కడ. ఓకే 3 ఓకేనా. చెక్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని మీకు సౌండ్తో సహా మనకు విజిబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ట్రై అగైన్. ఓకే 2 ఓకేనా సార్. రైట్ ఆన్సర్. 5 into 3 15 1 5 చెక్ ఆన్సర్. ఓకేనా. ఇలా 2 into 6 లేదు నేను 4 ఇచ్చాను అనుకోండి, రాంగ్ ఆన్సర్. ట్రై. ఇలా మనము లెవెల్స్ అంటే చేంజ్ చేసిన కొద్దీ స్టెప్స్ చేసిన కొద్దీ లెవెల్స్ పెరుగుతాయి. నేను ఫ్యాక్టర్ చూపిస్తున్నాను. ఫ్యాక్టర్ చూడండి, 18 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 3 into 6 వస్తాయి. తర్వాత 6 into 3 ఓకే 3 into 6 రైట్ ఆన్సర్. 10 సపోజ్ 2 into 4 అని అనుకుంటాను 8 2 into 4 రాంగ్ ఆన్సర్. ట్రై అగైన్ అంటుంది. అంటే ఫ్యాక్టర్ 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అనేది మనం కూడా ఇక్కడ చూపించుకోవచ్చు సార్. 10 into 5 ఓకేనా. డివైడెడ్ 2 into 10 రావాలి అంటే డివైడెడ్ బై దేనితో చేయాలి? 5 into 2 into 5 10 కాబట్టి 5. బేసిక్ అంటే 6th 7th వాళ్ళకు మనకు ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది సార్. దాంతో పాటుగా మనకు ఇలా చాలానే ఉంటాయి సార్. మనము సైన్స్కు వచ్చి చూస్తే ఇది రాదనుకోండి, ఇది వస్తుంది. అటామిక్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, బ్యాలెన్సింగ్ యాక్ట్, ఈ బెలూన్స్. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ కూడా మాస్ అండ్ వెలాసిటీ దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది. ఇంటరాక్షన్ ఇది తీసేద్దాం. ఇక్కడ 5 kg 5 kg 10 kgs ఉన్నాయి సార్. నేను వెయిట్ ఇక్కడ చేస్తాను. అంటే సేమ్ డిస్టెన్స్ ఉంటేనే మనకు బ్యాలెన్స్ అనేది వస్తుంది. కాబట్టి పిల్లవాడికి చెప్పడం అంటే ఈ యొక్క యాక్టివిటీ ద్వారా చూపించడం జరుగుతుంది. అంటే పిల్లవాడు ఒకసారి చూపిస్తే బోర్డు పైన కానీ కంప్యూటర్ ల్యాబ్కి వచ్చిన తర్వాత పిల్లవాడు ఈ యాక్టివిటీ చేసి కొంత మటుకు ఇంట్రెస్ట్గా నేర్చుకునేందుకు ఛాన్సెస్ ఉంటుంది సార్. ఇక డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ అనేది అయింది. లేదు నేను ఇక్కడ డిస్టెన్స్ అనేది చేంజ్ చేస్తున్నాను సార్. అలా ఇలా మనకు ఇందులో చాలానే మనకు యూజబుల్ అయ్యే ఆప్షన్ ఉన్నాయి సార్. దాంతో పాటుగా మీకు ఇక్కడ సైన్స్కి వచ్చే వరకు
ఒక ఆటంని ఎలా బిల్డ్ చేయాలనేది కూడా లైట్ కూడా ఎట్లా డిస్పోజ్ అవుతుంది అనేది కలర్ వైజ్గా మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ యాప్లో. బిల్డ్ని కూడా అంటే ఒక ఆటంని ఎలా బిల్డ్ చేయాలనేది చాలా మంచి యాక్టివిటీ సార్. మనకు ఈ కెమికల్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉన్నాయిగా, ఆ ఎలిమెంట్స్ని మనము ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది కూడా మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది సార్ ఈ గేమ్ ద్వారా. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు అంటే మనం ఒక ఎలిమెంట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము? హీలియం ప్రోటాన్ యొక్క వాల్యూస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేస్తాం కదా సార్. ఇక్కడ 3 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి లీథియం అనేది మనకి ఇక్కడ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయ్యింది. ఇందులో ఇవి బ్లూ కలర్ ఏమో ఎలక్ట్రాన్స్, ఈ బ్రౌన్ కలర్ ఏమో న్యూట్రాన్స్ అనేటి డైరెక్ట్ దాని ఆ సర్కిల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎలక్ట్రాన్స్ అనేటి ఈ సెంటర్ నుంచి సర్కిల్లో ఉంటాయి కాబట్టి మూవ్ అయిపోతాయి. అంటే ఇది మనం చూపించడం. ఇక్కడ మీకు రైట్ సైడ్లో వచ్చే వరకు కూడా మనకి ఏదైతే మనము ఎలిమెంట్ వస్తుందో ఆ ఎలిమెంట్ ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ లో చూపించడం జరుగుతుంది. బెరిలియం అనేది, బోరాం అనేది. అంటే దీంట్లో కూడా మనకు లెవెల్స్ ఉంటాయి సార్. ఇక్కడ సింబల్ వైజ్ గా కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ గేమింగ్ రూపంలో కూడా డిఫరెంట్ యాక్టివిటీ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోటాన్ ఏ ఎలిమెంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకే సార్. యాక్చువల్లీ ఇది పిక్స్ ఓఆర్ మనకు ఎందుకు చెప్పడం జరిగింది అని అంటే, ఆన్లైన్లో మనకు ఇది ఒక రీసోర్స్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి మనం ఇన్స్టాలేషన్ చేసుకొని చూయించుకోవచ్చు. దాంతో పాటుగా మీకు ఈ కూల్ ఓఈఆర్ అనేది కూడా కనెక్టెడ్ ఓపెన్ ఆన్లైన్ లెర్నింగ్ అనే దాని కింద కూడా మనకు కొన్ని టూల్స్ అనేటివి మనకు మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సార్. ఇక్కడ నాలెడ్జ్ డీపింగ్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించిన అన్ని టూల్స్ కూడా మనకు ఇక్కడ యూజబుల్ అయిపోతాయి. ఇందులో పెట్, జామెట్రీ, రీజనింగ్, అంటే ఇక్కడ 3 లాంగ్వేజెస్లో కూడా మనకు యూజబుల్ అవుతాయి సార్. హిందీ, ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఒక్కొక్క టూల్ ఒక్కొక్కటి మనకు అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటుగా 21st సెంచరీ స్కిల్స్ ఏవైతే స్టూడెంట్కి అనేది స్క్రాచ్ అనేది ఒకటి కూడా చాలా యూజబుల్ అవుతుంది సార్. నాకు ఐడియా లేదు కాబట్టి చెప్పట్లేదు. దాంతోపాటుగా ఈ స్టోరీ వేవర్ కూడా ఇది ఒక టూల్. డైరెక్ట్ మనం ఇది ఆన్లైన్లో డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్లో కూడా మనకు యూజబుల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ప్లోర్ ఆన్లైన్. అలా ఓకే. థ్యాంక్ యూ సార్. స్వామి, హలో సార్. ఓకే, కంటిన్యూ చేస్తావా? ఓకే. ఇప్పుడు ఈ మోడల్స్ ఆన్లైన్ బ్రౌజింగ్ అవసరమా? అవసరం లేదు, నేను చెప్పినా కదా ఆల్రెడీ. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఒకసారి పర్మిషన్ ఇద్దాం, మాట్లాడతారా మరి వాళ్ళు? ఒకసారి మరి ఇస్తే బెటర్ సార్. ఒక్కసారి మీకు పర్మిషన్ ఇస్తున్నాను సార్, అన్మ్యూట్. మీకు ఏమైనా డౌట్స్ కానీ మళ్ళీ ఒకసారి చెప్పమన్నా కానీ నేను చెప్తాను సార్. ఒకసారి చూడండి సార్, అందరికి వాయిస్ అన్మ్యూట్ పర్మిషన్ ఇచ్చాను సార్. సార్ చెప్పండి సార్. శ్రీనివాస్ సార్. ఇప్పుడు ఫోన్ నుంచి కూడా చేయొచ్చా సార్? ఇది ఫోన్ లో కూడా చేసుకోవచ్చు సార్ మొత్తం. అదే రికార్డింగ్ ఉంటుంది కదా సార్, పంపిస్తారు కదా? రికార్డింగ్ ఆల్రెడీ లింక్ నేను యూట్యూబ్ లింక్ పెట్టాను సార్. ఓకే సార్, దాని నుంచి మీరు చూసుకోవచ్చు. నేను మీకు చాట్ బాక్స్ కూడా స్వామి పెట్టిండో లేదో నేను ఈ లింక్స్ కూడా పెడతాను సార్. నేను పెట్టాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అంటే పిల్లలకి ఇప్పుడు అందరికీ వస్తాయి అన్నట్టు, ఇది అందరికి వస్తుంది సార్. యాక్చువల్గా అందరినీ జాయిన్ చేసుకోవచ్చు. ఎట్లా అని అంటే మీరు ఆన్లైన్ లో చూపించుకోవచ్చు. లేదు అని అంటే నేను ఇక్కడ మీకు సైట్ చూపించాను కదా సార్, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సార్ ఈ సైట్ ఉంది కదా సార్, ఈ సైట్ లో నుంచి మీకు ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా సార్. ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు సబ్జెక్ట్ వైజ్ గా మాడ్యూల్స్ వస్తాయి సార్. ఇక్కడ ఇవి మనము ఇండివిజువల్ సిస్టమ్ లో డౌన్లోడ్ చేసేసుకొని ఆఫ్లైన్ లో కూడా ఎప్పుడంటే అప్పుడు కూడా పిల్లలకు ఎక్స్ప్లోరేషన్ చేసుకోవచ్చు.
అంటే యాక్చువల్గా మా క్లిక్స్ ఏంటంటే ఒక సర్వర్ ఇచ్చి సర్వర్ లోపల ఇంతకన్నా లాస్ట్ 3 years ఏంటంటే సర్వర్ ఇచ్చి సర్వర్నే మాడ్యూల్స్ ఇన్స్టలేషన్ చేసి అంటే లిమిటెడ్ స్కూళ్ళకే పరిమితం ఉండే కదా సార్. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ టు ఆల్ అనమాట. ఎవరైనా ఈ మాడ్యూల్స్ని ఎవరి సిస్టంలో అయినా అని ఇన్స్టాలేషన్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈఎక్స్ డౌన్లోడ్ అవుతుంది సార్. ఇలా నేను చూపిస్తాను చెప్తాను సార్ ఒకసారి. రమేష్ సార్, ఇది మొబైల్ కూడా కంఫర్టబుల్ సార్? ఇది డౌన్లోడ్ మొబైల్ కూడా కంఫర్టబుల్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇట్లా మీకు ఈ మాడ్యూల్స్ ఇక్కడ డిస్ప్లే కనిపిస్తున్నాయి కదా సార్. మనం ఇక్కడ ఏదైతే సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నామో ఇక్కడ ఈ డౌన్లోడ్ నుంచి మనకు మన సిస్టమ్ లోపల మనకి ఇలా డౌన్లోడ్ అవుతాయి సార్. డైరెక్ట్ మీకు డబుల్ క్లిక్ చేసేస్తేనే నేను ఇందాక పీపీటీ చూపించాను కదా, సేమ్ ఒక అప్లికేషన్ మన సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ ఎట్లా చేసుకుంటామో డబుల్ క్లిక్ ద్వారా అలానే ఇన్స్టాలేషన్ చేసుకుంటే మనకు ఆఫ్లైన్ కింద మనకి ఇది నా ల్యాప్టాప్లో ఇన్స్టాలేషన్ చేసుకున్నాను సార్. ఇక్కడ మీకు 2 ఇంగ్లీష్ మాడ్యూల్, ఇక్కడ ఈ కార్నర్లో ఈ మ్యాథ్స్ మాడ్యూల్ కనిపిస్తున్నాయిగా, ఇవి 2 మనము ఆఫ్లైన్ల కిందనే సార్. ఓకేనా సార్? మేడం ఎవరో మాట్లాడుతున్నట్టు వాళ్ళు కొద్దిగా డౌన్లోడ్ చేసుకోవడమే సార్. ఆన్లైన్ నుంచి మనకు వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆఫ్లైన్ లో వచ్చేస్తుంది సార్. ఈ వెబ్సైట్ ఉంది కదా, clicksoer.tis.edu అనగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనగానే ఒక్కొక్క మాడ్యూల్స్ మన సిస్టమ్ లోపల డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే అందరికీ యూజ్ఫుల్. టాపిక్ వైజ్ గా ఉంటాయి సార్. టాపిక్ వైజ్ గానే ఉంటాయి మనకు, సబ్జెక్ట్ వైజ్ గా టాపిక్ వైజ్ గా ఉంటాయి సార్. వాళ్ళే సెలెక్ట్ అయినా సార్ ఇది మేడం వాళ్ళు వేరే వాళ్ళు మ్యూట్ చేయండి స్వామి, ఒకసారి మ్యూట్ చేయి వేరే వాళ్ళని. సార్ మీరు నేను ఇక్కడ చూపిస్తున్నాను సార్ మ్యాథ్స్ మాడ్యూల్స్ మీకు ఆఫ్లైన్ లో ఇట్లా వచ్చేస్తాయి సార్. ఓకేనా సార్? ఇలా మీకు వచ్చేస్తుంది. ఇందులో స్టూడెంట్ టీచర్ తీసుకున్నా కానీ సెలెక్ట్ చూడండి సార్. ఇక్కడ మనకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది ఇది టాపిక్, అంటే ఒక్కొక్క యూనిట్ ఇది అంటే లెవెల్స్. ఇందులోకి వెళ్తే డైరెక్ట్ క్లిక్ చేస్తే యూనిట్ వైజ్ గా మనకు లెసన్ వైజ్ గా ఉంటాయి సార్. ఇట్లా అన్ని డైరెక్ట్ క్లిక్ చేయడమే సార్, ఎక్కువ మట్టుకు క్లిక్ చేయడమే ఉంటుంది. ఇదొక యాక్టివిటీ, ఇదొక లెసన్. అలా ప్రతి మాడ్యూల్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది, అంటే సబ్జెక్ట్ గా రిలేటెడ్ గా ఉంటాయి ఇక టాపిక్స్ కానీ అవి యాక్టివిటీస్. ఓకేనా సార్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. సార్ ఆనందం జిహెచ్ఎస్ విమ్లవాడ. టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ లాగా ఉంటుందా సార్? ఓన్లీ టాపిక్ నెక్స్ట్ వేరే దానికి పోవచ్చు. నెక్స్ట్ వేరే దానికి పోవచ్చు, అంటే ఎగ్జామ్స్ అనేది ప్రీ అసైన్మెంట్, పోస్ట్ అసెస్మెంట్ అనేది కొన్ని టాపిక్స్ ఉన్నాయి సార్. మీరు అక్కడ చేసుకోవచ్చు. అంటే వేరే యాప్లలో మేము చూసినాం సార్, ఇప్పుడు ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ టాపిక్ పోవచ్చు. దీనికి అట్లా అంటే అట్లా దీనికి అట్లా ఏం లేదు సార్. దీనికి అట్లా లేదు సార్. నమస్తే రమేష్ సార్. సార్ ఉదయ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అయితే ఇప్పుడు సెల్లులో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు కదా. యాప్ డౌన్లోడ్ ఏం లేదు సార్, అది నేను clicksoer.tis.edu ఉంది కదా సార్. నేను ఒక్కసారి మీకు మొబైల్లో కూడా చూపిస్తాను సార్. చెప్పండి సార్. రిజిస్ట్రేషన్ గిట్ల ఏం అక్కర్లేదా? దీనికి ఏం రిజిస్ట్రేషన్ గిట్ల ఏం అవసరం లేదు సార్. నేను మొబైల్లో ఇక్కడ చేసిన ఇది వరకు అడిగింది కదా రిజిస్ట్రేషన్ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు. లేదు రిజిస్ట్రేషన్ ఏం లేదు సార్. నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు మొబైల్లోనే. ఇక్కడ ఏం చేస్తాము, clicksoer.tis.edu వచ్చింది కదా. ఇది మొబైల్ ఓపెన్ చేస్తున్నాను సార్,
చూసారా సార్, అన్ని ఇక్కడ డౌన్లోడ్ అని వచ్చేసింది. డౌన్లోడ్ కూడా మన మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకున్నప్పుడు కింద ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా సార్, ఈ ఫ్లైట్ సింబల్ జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఇది మాడ్యూల్ MB ఉంటుంది ఇది. ఇది 1.9 నుంచి 2 GB ఉంటుంది సార్ ఒక మాడ్యూల్. మనకు ఒక్కసారి డాటా మనకు అన్ని మొబైల్ లోపల మనకు అన్ని మొబైల్ లోపల ఏంది అని అంటే 1.5 GB వస్తాయి కదా సార్. ఒక రోజు నాడు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒక 50 రూపీస్ అట్లా ఎక్స్ట్రా డాటా వేయించుకుంటే 2 GB అట్లా వస్తుంది. దాన్ని పెట్టుకొని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిల్లలతో సెల్ ఫోన్ ద్వారా చేపియచ్చు ఇది చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు సార్. ఇక్కడ ఎక్స్ప్లోర్ అంటున్నాను సరే, చూడండి సార్, ఎక్స్ప్లోర్ అని అంటే ఈ మాడ్యూల్స్ అన్ని మనకు ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి చూడండి. ఫ్రీ క్లిక్ సర్వే, I2C, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, తర్వాత కమ్యూనికేటివ్ లెవెల్ 2, జామెట్రీ పార్ట్ 1, లీనియర్ ఈక్వేషన్స్. ఇట్లా ప్రతి మాడ్యూల్స్ ఏదైతే నేను చూపించడానికి ఆటమిక్ స్ట్రక్చర్ అనుకోండి, ఆటమిక్ స్ట్రక్చర్ క్లిక్ చేశాను సార్. ఇక్కడ దీని మీద అన్ని క్లిక్కింగే లోడ్ అవుతుంది సార్. చూడండి, ఎందుకంటే నేను కొద్దిగా నెట్వర్క్ ఉంటే కొద్దిగా స్లో ఉంటుండొచ్చు, ఎందుకంటే జూమ్ కనెక్ట్ చేశాం కదా సార్. సరే ఇక్కడ చూడండి, సార్ టెస్ట్ ఉంటుందా అని అన్నాడు కదా, ఒకసారి ఫ్రీ టెక్స్ట్ ఉంది, లాస్ట్కు ప్రో టెస్ట్. ఈ ప్లస్ సింబల్ కానీ ఈ లెసన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టాపిక్ వైజ్గా వస్తాయి సార్. అందులో సబ్ టాపిక్ నీడ్ ఫర్ ఆటమ్, మనకు కొన్ని రిలేటెడ్గా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా మనకు లెసన్ ఉంటుంది, వీడియో ఉంది ఇక్కడ, దీనికి రిలేటెడ్గా టాపిక్స్ ఉంటాయి. చూసారా సార్, ఇది ఆఫ్ మొబైల్లో కూడా మనం ఎక్స్ప్లోరేషన్ చేసుకోవచ్చు. సూపర్ సూపర్ సార్. ఓకే సార్, ఇంకా మాట్లాడానండి సార్ ఏమన్నా, అంటే మనం వేరే సెషన్ ఉంది కాబట్టి. సార్ కందుకూరి మధుకర్ కందుకూరి సార్ మాట్లాడాలి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాక ఈ లింక్స్ ని మనం పిల్లలకు పంపించవచ్చా, లింక్ చేయొచ్చా, షేర్ చేయొచ్చా? చేయొచ్చు సార్, ఇప్పుడు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాదు, మనం డౌన్లోడ్ చేసుకున్నాము, ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్ అనుకున్నాము, ఆ ఒక్క టాపిక్ ని లింక్ చేయొచ్చా? అవును సార్, ఇప్పుడు ఈ దాంట్లో మీకు షేరింగ్ అనే లింక్ వచ్చింది కదా సార్, ఇక్కడ ఓకే, ఇది ఒకటే టాపిక్ వస్తుంది. ఇక్కడ షేర్ అనే లింక్ ఉంది కదా, స్క్రీన్ షేర్ కావట్లేదు, ఒక్క నిమిషం సార్. సార్ ఇక్కడ ఇది మనకు సైట్ కదా సార్, ఈ సైట్ లో మీకు ఇక్కడ రైట్ సైడ్ లో షేర్ అనే ఆప్షన్ ఉంది కదా సార్. ఈ షేర్ అనే ఆప్షన్కి వెళ్తే డైరెక్ట్ మనము ఈ ఒకటే టాపిక్ అనేది వేరే వాళ్ళకు షేర్ అవుతుంది సార్. సపోజ్ ఇప్పుడు మీరు సైన్స్ ఆటమిక్ స్ట్రక్చర్ అంటున్నారు కదా, ఆటమిక్ స్ట్రక్చర్ జస్ట్ షేర్ అనగానే మనకు అడుగుతుంది కాపీ లింక్ ఎవరు అంటే ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ అనే కాపీ అని వాట్సాప్ లో సెండ్ చేసేస్తే వాళ్ళకి ఓపెన్ అయిపోతుంది సార్. వెరీ గుడ్, బాగుంది సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా సార్? ఓకే సార్, వేరే సెషన్కి వెళ్దాం సార్. సార్ చాలా మంది వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయమని అంటున్నారు సార్. నేను జాయినింగ్ అది లింక్ పంపిస్తాను డైరెక్ట్. సార్ చాలా మంది వాట్సాప్లో యాడ్ చేయమని అడుగుతున్నారు, అది నేను జాయినింగ్ది అది లింక్ పంపిస్తాను సార్. డైరెక్ట్ చాట్ బాక్స్లో క్లిక్ చేస్తే జాయిన్ అయిపోతారు సార్. ఓకే స్వామి, గో ఎయిడ్ స్వామి, టైం మనకు. ఓకే సార్, ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, యాక్చువల్లీ మనం ఓఎస్ ఇన్స్టాలేషన్ విండోస్ XP అండ్ విండోస్ 7 చూసాము. దాంతోపాటు విండోస్ 8 అండ్ విండోస్ 10 అండ్ యుబుంటు ఇవి కూడా ఎలా చేయాలి అనేది కొంచెం నేను ఫాస్ట్గా చెప్తాను. దాంతోపాటు కొంచెం స్లో కూడా చెప్తాను. అంటే ఎక్కడైతే మెయిన్గా అంటే 7 విండోస్ XP మనం ఇన్స్టాలేషన్ వచ్చింది అంటే విండోస్ 8, విండోస్ 10, యుబుంటు ఇవి కూడా మనం చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సేమ్ స్టెప్స్ ఉంటాయి. సో నేను 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే సార్, ఇది విండోస్ 8 సంబంధించిన స్టెప్స్ నేను చెప్పేది. విండోస్ 8 అండ్ విండోస్ 10 సేమ్ స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ తేడా ఏముండదు. సో
మీరు 10 వేసుకున్నా కూడా ఇవే స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం సిడి వేసిన తర్వాత మనకు సేమ్ ఇంతకుముందు మనం విండోస్ 7లో ఏ విధంగా అయితే ప్రెస్ ఎనీ టు బూట్ ఫ్రమ్ సిడి అని అన్నదో సేమ్ అలానే వస్తుంది. ఇక్కడ కూడా వచ్చినప్పుడు జస్ట్ మనకు ఇది ఏదైనా ఒక బటన్ కీబోర్డ్ లో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా మనకు విండోస్ 8 సంబంధించింది కానీ విండోస్ 10 సంబంధించిన కానీ సెటప్ ఫైల్ ఒకటి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆల్రెడీ మనం విండోస్ 7లో చెప్పాను నేను ఏంటి టైమ్ అండ్ కరెన్సీ ఫార్మాట్ అనేది ఇంగ్లీష్ లో ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అనేది పెట్టుకోవాలని చెప్పేసి థర్డ్ ఆప్షన్ ఇది ఒకటి సెట్ చేసుకోవాలి మనం కంపల్సరీ. సెట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ టైంలో అక్కడ మన టైం జోన్ ఇది ఏం అడగదు అనమాట. సో ఇది ఒకటి ఇంగ్లీష్ అండ్ ఇండియా అనేది పెట్టుకోవాలి కంపల్సరీ. తర్వాత నెక్స్ట్ అన్న తర్వాత మనకు ఇన్స్టాల్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం ఇన్స్టాల్ అనాలి. దాని తర్వాత కింద చూడండి రిపేర్ యువర్ కంప్యూటర్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు రిపేర్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి అంటే కీబోర్డ్ లో ఆర్ ప్రెస్ చేయాలి. సేమ్ విండోస్ 7లో ఎలా అయితే అన్నామో మనం సేమ్ అలానే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ అన్న తర్వాత సెటప్ ఈజ్ సెట్టింగ్స్ అని స్టార్టింగ్ అని వస్తుంది. ఈ టైం పడుతుంది. తర్వాత ఈ విధంగా మళ్ళీ మనకు లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుంది. ఇక్కడ మనం ఐ యాక్సెప్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఐ యాక్సెప్ట్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనాలి. ఓకే, నెక్స్ట్ అన్న తర్వాత మనకు ఇక్కడ విచ్ టైప్ ఇన్స్టాలేషన్ డూ యూ వాంట్ అని అడుగుతుంది. ఇక్కడ మనం విండోస్ 7లో కూడా మనం కస్టమ్ తీసుకున్నాము. సో ఇక్కడ కూడా సేమ్ కస్టమే తీసుకోవాలి. ఇక్కడ అప్గ్రేడ్ అవసరం లేదు మనకు, డైరెక్ట్ కస్టమ్ తీసుకొని మనం ఎందుకు కస్టమ్ తీసుకుంటున్నాం అంటే మనం సిడి ఉంది మన దగ్గర, సో సిడి ద్వారా చేస్తున్నాం. ఒకవేళ అప్గ్రేడ్ అంటే ఏమవుతుంది, మనకి ఇంటర్నెట్ ద్వారా మనకు ఆటోమేటిక్గా అప్డేట్ తీసుకుంటుంది. ఇంటర్నెట్ ఉండాలి, కనెక్షన్ అయి ఉండాలి, సిస్టమ్ ఉన్నప్పుడు తీసుకుంటుంది. సో మనం కస్టమ్ తీసుకొని ఈ విధంగా మనం కస్టమ్ అన్న తర్వాత మనకు హార్డ్ డిస్క్ యొక్క స్పేస్ కనబడుతుంది. ఇక్కడ కూడా మనం కింద మీకు డ్రైవ్ ఆప్షన్ లోకి వెళ్ళేసి సేమ్ మనం పార్టిషన్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం విండోస్ 7లో చూసాం కాబట్టి మనం ఇక్కడ చెప్పట్లేదు, నేను డైరెక్ట్ ఇన్స్టాలేషన్కి వెళ్తున్నాను. నెక్స్ట్ అంటున్నాను. నెక్స్ట్ అన్న తర్వాత ఈ విధంగా మనకు కాపీయింగ్ విండోస్ ఫైల్స్, గెట్టింగ్ ఫైల్స్ రెడీ ఇవన్నీ స్టార్ట్ అవుతా ఉంటాయి 1 by 1. ఓకే, ఈ గెట్టింగ్ ఫైల్స్ రెడీ తర్వాత ఇన్స్టాలింగ్ ఫీచర్స్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకు కంప్లీట్ అయిపోయి రీస్టార్ట్ అవుతుంది. సిస్టమ్ రీస్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా మనకు గెట్టింగ్ డివైజెస్ రెడీ అని స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడ మనకు కొంచెం టైం తీసుకుంటుంది. తీసుకుని ఏమవుతుంది అంటే కంప్లీట్గా మన విండోస్ 8 కానీ విండోస్ 10 కానీ ఇన్స్టాలేషన్ అయిపోయినట్టు. అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా పీసీ నేమ్ అడుగుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత పీసీ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ పీసీ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అన్న తర్వాత మనకు సెట్టింగ్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే యూజ్ ఎక్స్ప్రెస్ సెట్టింగ్ తీసుకోవాలి. ఇక్కడ కస్టమైజ్ తీసుకుంటే ఏమవుతుందంటే వేరే సెట్టింగ్స్ వస్తుంది. ఇక్కడ నేను యూజ్ ఎక్స్ప్రెస్ సెట్టింగ్స్ అంటే ఏమవుతుందంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. కానీ నేను కస్టమైజ్ చెప్పబడుతున్నాను మీకు. కస్టమైజ్ అయిన తర్వాత ఇట్లా అడుగుతుంది. ఎస్, ఇక్కడ ఏమవుతుంది అంటే ఎస్ టర్న్ ఆన్ షేరింగ్ అండ్ కనెక్టెడ్ డివైజెస్. ఇది మనం ఎప్పుడు కానీ అది సెలెక్ట్ చేసుకోకుండా మనం నో అని చెప్పి పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే విండోస్ అప్డేట్ ఇక్కడ కంపల్సరీ ఆటోమేటిక్ గానే తీసుకుంటుంది. మనం వేరేది పెడితే తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నా కూడా ఆటోమేటిక్గా ఇంటర్నెట్ కనెక్ట్ కాగానే ఆటోమేటిక్ ఈ విండోస్ అప్డేట్ అనేది ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఇది ఆటోమేటిక్ పెట్టేసి నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అన్న తర్వాత మనల్ని ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మన మైక్రోసాఫ్ట్ ఈ విండోస్ 8 వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోమని అడుగుతున్నారు కంపల్సరీ. ఇది మనం సైన్ అప్ కావాలి. సైన్ అప్ కాకుంటే మనల్ని మధ్యలో అది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యొక్క అకౌంట్ లాగిన్ కమ్మని చెప్పేసి మనల్ని డిస్ప్లేలో చూపెడతా ఉంటుంది కంపల్సరీ విండోస్. సో ఇది ఒకటి అది ఎప్పుడు అడుగుతుంది అంటే సిస్టమ్ ఆన్ అయిన తర్వాత స్టార్టింగ్ లోనే చూపెడుతుంది మనకు కొన్ని టైంలో. సో ఇక్కడ మనం సైన్ అప్ కాకుండా నేను ఏం చేస్తున్నా సైన్ ఇన్ వితౌట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ చూడండి 2 వచ్చాయి అకౌంట్స్, మైక్రోసాఫ్ట్ అకౌంట్, లోకల్ అకౌంట్. నేను లోకల్ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. మన యూజర్ నేమ్ అంటే పేరు, పాస్వర్డ్ ఏంటి ఇవి ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఫినిష్ అనాలి. ఫినిష్ అంటే ఈ విధంగా మనకు డెస్క్టాప్ యొక్క స్క్రీన్ ఇలా వస్తుంది. ఇది విండోస్ 8 స్క్రీన్. ఇది విండోస్ 8 అండ్ 10 సంబంధించిన ఇన్స్టాలేషన్. విండోస్ 8 అండ్ విండోస్ 10 సేమ్ ఉంటుంది స్టెప్స్.
ఓకే, నెక్స్ట్ యుబుంటు చూద్దాం. యుబుంటు ఇక్కడ యుబుంటు ఇన్స్టాలేషన్ చేయాలంటే మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మినిమం 2 GB ర్యామ్ ఉండాలి, ప్రాసెసర్ వచ్చేసి డ్యూయల్ కోర్ ఉండాలి, హార్డ్ డిస్క్ స్పేస్ వచ్చేసి 25 GB మినిమం ఉండాలి. ఓకే, ఇక మనం ఇన్స్టాల్ ఏ విధంగా చేయాలంటే DVD ఆర్ యూఎస్బి ఏదైనా కానీ ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే ఒక DVD అన్నా ఉండాలి, సిడి అన్నా ఉండాలి, లేకపోతే పెన్ డ్రైవ్ అన్నా ఉండాలి యూఎస్బి. ఓకే ఓకే, ఇప్పుడు దీనికి మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి మనకు యుబుంటు ఇన్స్టాల్ చేయాలంటే. ఏంటి అంటే ఫస్ట్ యుబుంటు యొక్క ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనకు ఇది యుబుంటు అనేది ఓపెన్ సోర్స్ కాబట్టి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అఫీషియల్ వెబ్సైట్ దొరుకుతుంది, దాని నుంచి మనం ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఏం చేయాలి, బూటేబుల్ డిస్క్ను క్రియేట్ చేసుకోవాలి. బూటేబుల్ అంటే ఆ ఫైల్ని మనం సిడిలో కానీ పెన్ డ్రైవ్లో కానీ మనం దాన్ని కాపీ చేసుకోవాలి, బూటేబుల్ చేసుకోవాలి వాటిని. ఓకే, థర్డ్ స్టెప్ మనం ఏం చేయాలి, బూట్ ఫ్రమ్ యూఎస్బి ఆర్ డివిడి ఆర్ ఫ్లాష్ డ్రైవ్. ఈ విధంగా ఈ థర్డ్ స్టెప్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, సపోజ్ పెన్ డ్రైవ్ అయింది అనుకోండి యూఎస్బి సెలెక్ట్ చేసుకుంటాం, ఒకవేళ డివిడి అయితే డివిడి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే ఓకే, ఇప్పుడు మనం బూటేబుల్ స్టార్టింగ్ అంటే మనం పెన్ డ్రైవ్ కానీ యూఎస్బి డివిడి కానీ మనం సిస్టమ్కి పెట్టేసి రీస్టార్ట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా యుబుంటు యొక్క స్క్రీన్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా ట్రై యుబుంటు, ఇన్స్టాల్ యుబుంటు అని ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇన్స్టాల్ యుబుంటు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్షన్ అడుగుతుంది, కీబోర్డ్ యొక్క లేఅవుట్ మనం ఇంగ్లీష్ యూఎస్ఏ పెట్టుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అనాలి. కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అప్డేట్స్ అండ్ అదర్ సాఫ్ట్వేర్స్ అని వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి అంటే నార్మల్ ఇన్స్టాలేషన్, డౌన్లోడ్ అప్డేట్స్. ఇక్కడ అదర్ ఆప్షన్స్ లో చూడండి, డౌన్లోడ్ అప్డేట్స్ వైల్ ఇన్స్టాలింగ్ యుబుంటు. అంటే ఇంటర్నెట్ కనుక మన సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటే యుబుంటుకు సంబంధించిన ఫైల్స్ ఏమన్నా అప్డేట్ వచ్చేది ఉంటే ఆటోమేటిక్గా తీసుకొని ఇన్స్టాలేషన్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూడండి, థర్డ్ ఆప్షన్ ఇన్స్టాల్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఫర్ గ్రాఫిక్స్ అండ్ వైఫై హార్డ్వేర్ అండ్ అడిషనల్ మీడియా ఫార్మాట్స్. ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఇప్పుడు ల్యాప్టాప్లో అయింది అనుకోండి, విండోస్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఇన్బుల్ట్గా వైఫై డివైస్ ఇన్స్టాల్ కావు. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ మనం వైఫైకి సంబంధించిన డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. కొన్ని టైంలో ఆడియో డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ కావు మన విండోస్ దాంట్లో, మళ్ళీ మనం అప్పుడు ఏం చేసుకోవాలి, ఆడియో డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. కానీ ఇక్కడ యుబుంటులో ఏంటి అంటే ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్బుల్ట్గా యుబుంటు ఓఎస్ ద్వారానే వైఫై, ఆడియో డ్రైవర్స్ అవన్నీ కంప్లీట్గా ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, అది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అనాలి. కంటిన్యూ అన్న తర్వాత మనకి ఇన్స్టాలేషన్ టైప్ ఇక్కడ అడుగుతుంది. చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎరేజ్ డిస్క్ అండ్ ఇన్స్టాల్ యుబుంటు. ఎరేజ్ డిస్క్ అంటే ఏమవుతుందంటే కంప్లీట్ హార్డ్ డిస్క్ యొక్క డాటాని ఎరేజ్ చేసి ఇన్స్టాల్ అవుతుంది యుబుంటు ఆటోమేటిక్గా. కానీ అలా చేయకూడదు ఎప్పుడు. మనం ఇక్కడ లాస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, సంథింగ్ ఎల్స్ అని తీసుకొని కంటిన్యూ అనండి. అంటే ఈ విధంగా మనకు హార్డ్ డిస్క్ యొక్క పార్టిషన్ చూపెడుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ న్యూ పార్టిషన్ టేబుల్ అని కనబడుతుంది, అక్కడ క్లిక్ చేసుకోవాలి. చేస్తే మనకి ఈ విధంగా కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ అనండి. కంటిన్యూ అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రీ స్పేస్ దగ్గర ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి ఆరో మార్క్ కనబడుతుంది, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు క్రియేట్ ఏ పార్టిషన్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే 1 GB ఫైల్ని మనం బూట్ కోసం సపరేట్ చేసుకోవాలి. అంటే 1024 MB అనేది పెట్టేసి ఇక్కడ టైప్ ఫర్ న్యూ పార్టిషన్ ఇక్కడ ప్రైమరీ పెట్టుకోవాలి. లొకేషన్ ఫర్ ద న్యూ పార్టిషన్ దగ్గర బిగినింగ్ ఆఫ్ దిస్ స్పేస్ అని పెట్టుకోవాలి. అక్కడ నెక్స్ట్ మౌంట్ పాయింట్ ఏంటంటే బూట్ పెట్టుకోవాలి. ఓకే, ఇది ఇందులో ఉన్న స్టెప్స్ ని మనం చూసుకొని పెట్టేసి ఓకే అనండి. ఓకే అన్న తర్వాత మనకు మళ్ళీ నెక్స్ట్ ఇంకో పార్టిషన్ తీసుకుంటున్నాం. మళ్ళీ ఏం చేయాలి, ప్లస్ క్లిక్ చేసుకోవాలి. ప్లస్ క్లిక్ చేసి నెక్స్ట్ హోమ్ పార్టిషన్ తీసుకుంటున్నాం. మళ్ళీ మనకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకొని ఎంటర్ చేసుకొని ఇక్కడ మౌంట్ పాయింట్ దగ్గర కింద లాస్ట్ ఆప్షన్ చూడండి, మీకు 3 ఎల్లో కలర్ దాంట్లో లాస్ట్ పాయింట్ లో హోమ్ తీసుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ రిమైనింగ్ ఉంటుంది హార్డ్ డిస్క్ లో రిమైనింగ్ డాటాని కంప్లీట్ రూట్ ఫైల్ లాస్ట్ లో చూడండి ఒకటే లైన్ ఉంది, ఆ రూట్ ఫైల్ తీసుకొని ఓకేనండి. ఈ స్టెప్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవే మెయిన్ మనకు. ఓకే, నెక్స్ట్ ఇలా మొత్తం 1 by 1 మనం డ్రైవ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత
నెక్స్ట్ ఇంకొకటి స్వాప్ ఏరియా అని ఉంది. స్వాప్ ఏరియా అనేది ఒకటి మనం 2 GB స్వాప్ ఏరియాని సపరేట్గా పెట్టుకోవాలి. ఎందుకు అంటే సిస్టమ్ లోడ్ అయ్యేటప్పుడు కొంచెం త్వరగా లోడ్ అవుతుంది అనమాట ఈ స్వాప్ ఏరియా పెట్టుకుంటే. ఓకే అనండి. నెక్స్ట్ ఓకే అన్న తర్వాత చూడండి నెక్స్ట్ ఇన్స్టాల్ నవ్ అనే ఆప్షన్ వచ్చింది. ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ ఇందులో ఈ బాక్స్ చూడండి డెవ్ SDA1 ఇవన్నీ వచ్చాయి కదా, బూట్, హోమ్, వేర్. ఇలా కంపల్సరీ బూట్ అండ్ హోమ్ అనేది 2 కంపల్సరీ ఉండాలి. ఈ ఫైల్స్ ఉంటేనే మనకు యుబుంటు అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ అవ్వనండి. ఇన్స్టాల్ అవ్వన తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు కంప్లీట్ ఆల్ డ్రైవ్స్ పార్టిషన్స్ కనబడి ఫార్మాట్ చేస్తుంది అని చెప్పి చూపెడతాం మనకు ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ అనండి. కంటిన్యూ అన్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ అడుగుతుంది, వేర్ ఆర్ యూ అనేది. ఓకే, మనం ఇక్కడ మనం ఇండియా మీద సెలెక్ట్ చేసుకొని ఇండియా క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు యూజర్ నేమ్ అండ్ కంప్యూటర్ నేమ్, పిక్ యూజర్ నేమ్ ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేయాలి మనం. ఇచ్చేసి లాస్ట్ ఆప్షన్ చూడండి లాగిన్ ఇన్ ఆటోమేటికల్లీ అని ఉంది. నెక్స్ట్ రిక్వైర్ మై పాస్వర్డ్ టు లాగిన్ అని ఉంది. అంటే రిక్వైర్ పెడితే మనకు పాస్వర్డ్ పెట్టుకున్నాం కాబట్టి లాగిన్ టైంలో మనల్ని కంపల్సరీ పాస్వర్డ్ అవుతుంది. ఇప్పుడు విండోస్ 10 లో కూడా మనం అనుకున్నాం, విండోస్ 7 లో కూడా అనుకున్నాం మనం యూజర్ నేమ్ కి పాస్వర్డ్ ఇవ్వాలి, ఒకవేళ ఇస్తే గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలి. కంటిన్యూ అనేది అన్న తర్వాత మనకు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది యూబుంటు. ఓకే రైట్, ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని చూపెడుతుంది. నెక్స్ట్ రీస్టార్ట్ నవ్ అని అడుగుతుంది. రీస్టార్ట్ నవ్ మీద క్లిక్ చేయాలి. చేస్తే మనకు ఈ విధంగా లాగిన్ పేజీ రీస్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ టైప్ చేసి సైన్ ఇన్ అండి. సైన్ ఇన్ అంటే ఈ విధంగా మనకు యూబుంటు అనే కంప్లీట్ ఓఎస్ మనకి కనబడుతుంది. ఈ స్క్రీన్ రావాలి. ఈ స్క్రీన్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి కంపల్సరీ. యూబుంటు ఇన్స్టాలేషన్ ఇది. ఓకే, ఓకే నెక్స్ట్ ఒక మనం మొన్న సెకండ్ డే క్లాసులో మనం ఏమనుకున్నాం, ఒక సార్ అడిగాడు డ్యూయల్ బూట్ ఏ విధంగా చేయాలి అనేది. డ్యూయల్ బూట్ ఏ విధంగా చేయాలనేది నేను ఒకసారి చూపెడతాను, కానీ కొంచెం ట్రై చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి మనం. ఎందుకు అంటే డ్యూయల్ బూట్ చేసేటప్పుడు కంపల్సరీ మనకు కొంచెం ఐడియా ఉండాలి, అంటే ఏ డ్రైవ్లో ఏమేమి ఉంది అనేది. నేను ఒక్కసారి చూపెడుతున్నాను. ఓకే, ఇది డ్యూయల్ బూట్ సంబంధించింది. ఫస్ట్ మనం విండోస్ లో లాగిన్ కావాలి సిస్టమ్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ డ్యూయల్ బూట్ వేయాలి అంటే ఫస్ట్ మన సిస్టమ్ లో విండోస్ 7 కానీ విండోస్ 8 కానీ విండోస్ 10 కానీ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ టైం. సెకండ్ టైం ఉబుంటు వేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చేయాలి. సరే, ఇప్పుడు మనం విండోస్ లో లాగిన్ అయ్యేటప్పుడు అడ్మినిస్ట్రేటివ్ లాగిన్ లో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు స్టార్ట్ క్లిక్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ అని వస్తుంది. మీరు దాని మీద చూడండి, ఇప్పుడు నేను చూపెడుతున్నాను. ఇది కమాండ్ ప్రాంప్ట్. స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్, దాని మీద మీరు రైట్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీరు సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. మీకు రైట్ సైడ్ లో కనబడుతుంది చూడండి, ఇక్కడ నేను మౌస్ పాయింటర్ చూపెడుతున్నాను. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేస్తే మనకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీనిలో డిస్క్ మేనేజ్మెంట్ అనే అడ్రస్ ను టైప్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఈ విధంగా డిస్క్ మేనేజ్మెంట్ అనేది ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, డిస్క్ మేనేజ్మెంట్. మీరు ఇందులో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అని సెట్ చేస్తున్న ప్లేస్ లోనే మీరు డైరెక్ట్ డిస్క్ మేనేజ్మెంట్ అని టైప్ చేసినా కూడా మనకు ఈ డిస్క్ మేనేజ్మెంట్ యొక్క సెట్టింగ్స్ వస్తాయి. ఓకే రైట్, ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ సి డ్రైవ్ ఎంత ఉంది, మనకు 50 GB ఉంది. అంటే 49.43 అంటే 50 GB ఉంది. ఆ 50 GBని మనం ఏం చేయాలంటే ఇంకో డ్రైవ్ ని క్రియేట్ చేసుకోవాలి. దాని నుంచి దాన్ని ఏమంటే షింక్ చేసుకోవడం అంటాం. అది ఎలా చేద్దామంటే చూడండి, ఇక్కడ మీరు ఆ సి మీద రైట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు షింక్ వాల్యూమ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా మనకు సింక్ వాల్యూమ్ ఎంత ఉందనేది మనకు చూపెడుతుంది. సింక్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకు ఇక్కడ చూడండి ఎంటర్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ టు రెండోదంటే థర్డ్ ఆప్షన్ లో ఎంటర్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ టు సింక్ ఇన్ ఎంబీ, అంటే మనకి ఎంత కావాలి రిమైనింగ్ డ్రైవ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. వాల్యూమ్ మనం 20,000 పెట్టేసాం అంటే 20 GB దాకా మనకు ఇది వస్తుంది డ్రైవ్. ఇక్కడ సింక్ అనండి.
సింక్ అన్న తర్వాత మనకు ఒక డ్రైవ్ క్రియేట్ అవుతుంది సపరేట్. చూడండి ఇక్కడ వచ్చింది చూడండి సి డ్రైవ్ కింద చూడండి డిస్క్ 0 బేసిక్ దగ్గర సి డ్రైవ్ 29 అయింది. ఇప్పుడు నెక్స్ట్ పక్క పంటి అన్అలోకేటెడ్ స్పేస్ ఎంత వచ్చింది 19.2 GB వచ్చింది. సో ఈ విధంగా మనం సింక్ చేసుకోవాలి. ఆ ఒక్క డ్రైవ్ ని సింక్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయాలి. యూబుంటూ సిడి చేసేసి మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా అడుగుతుంది. ఇంతకుముందు చెప్పాము ఇది ఓల్డర్ వర్షన్ యూబుంటూ. ఇంతకుముందు చెప్పింది ఏంటి అంటే 18.0 కొంచెం లేటెస్ట్ వర్షన్. ఈ విధంగా మనకు ట్రై యూబుంటూ వితౌట్ ఇన్స్టాలింగ్ ఆర్ ఇన్స్టాల్ యూబుంటూ మనం ఇన్స్టాల్ అంటున్నాం. ఇన్స్టాల్ అనేసి సేమ్ మళ్ళీ ఇట్లా మనల్ని లాంగ్వేజ్ సెలెక్షన్ అడుగుతుంది. సేమ్ స్టెప్స్ ఇక మన యూబుంటూలో ఏవైతే స్టెప్స్ చేసామో సేమ్ అవే స్టెప్స్ చేసుకుంటూ రావాలి. కంటిన్యూ అనండి. ఇక్కడ చూడండి అప్డేట్స్ ఇక్కడ ఏం చేస్తున్నాం నార్మల్ ఇన్స్టాలేషన్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నాము లాస్ట్ సంథింగ్ ఎల్స్ తీసుకుంటున్నాం మళ్ళీ ఇన్స్టాలేషన్ టైప్లో. ఇక్కడ చూడండి ఇక్కడ నార్మల్ తీసుకుంటున్నాను నేను. ఎందుకు ఇక్కడ రిమైనింగ్ ఎందుకు తీసుకుంటలేము అంటే మనం డ్యూయల్ బూట్లో చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ తీసుకోవట్లేదు నేను. నెక్స్ట్ నార్మల్ తీసుకొని నెక్స్ట్ అన్నాం. నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ మీరు సంథింగ్ ఎల్స్ అనేది కంపల్సరీ సంథింగ్ ఎల్సే తీసుకోండి. లేదు అంటే ఇంకొకటి ఉంది ఆప్షన్ పైన చూడండి ఇన్స్టాల్ యూబుంటూ అలాంగ్ సైడ్ విండోస్ 10 ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకు డ్యూయల్ బూట్ ఇన్స్టాల్ అవుతుంది. కానీ కొన్ని టైంలో ఏదన్నా ఒక ఫైల్ విండోస్లో ఏదైనా ఫైల్ కరెక్ట్ అయినా యూబుంటూలో ఏదైనా ఒక ఫైల్ కరెక్ట్ అయినా మనకు ఆ సిస్టమ్ ఆన్ కాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఆన్ కాకపోవచ్చు. సో అందుకే మనం ఒక సపరేట్ డ్రైవ్ క్రియేట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే ఇక్కడ సంథింగ్ ఎల్స్ సెలెక్ట్ చేసుకొని మనం చూడండి ఇక్కడ ఇన్స్టాలేషన్ టైప్ అడుగుతుంది. ఇక్కడ ఫ్రీ స్పేస్ ఎంత ఉంది మనకు 20 GB ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి మనం మళ్ళీ డ్రైవ్స్ క్రియేట్ చేసుకుంటాం 1 by 1 డ్రైవ్స్ బూట్ అవన్నీ చేసుకొని ఇన్స్టాల్ అంటాం. ఓకే ఈ విధంగా మనకు ఫార్మాట్ అయిన తర్వాత ఇన్స్టాల్ అంటాం. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకు డ్యూయల్ బూట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మనకు డ్యూయల్ బూట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే సార్ రమేష్ సార్ ఓవర్ టు యూ. రమేష్ సార్ స్వామి ఓకే సార్ ఓవర్. ఓకే డియో సార్ జాయిన్ అవుతానన్నారు వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే సార్ ఒక 2-3 minutes. ఓకే సార్ అటెండెన్స్ లింక్ షేర్ చేస్తున్నాను సార్ అందరూ కూడా ఫిల్ చేయండి. మధుకర్ సార్ మాట్లాడండి. సార్ సార్ అది అంతా బాగుంది కానీ కొంచెం ఉబుంటు కొద్దిగా స్పీడ్ అనిపించింది సార్. ఒక్కసారి బ్రీఫ్ గా చెప్పగలుగుతారా? మళ్ళీ చెప్పాలా ఛానల్ లోపల స్వామి ఒక్కసారి బ్రీఫ్ గా చెప్పండి. చెప్తా సార్. ఓకే సార్ ఇది యూబుంటు యొక్క ఇన్స్టాలేషన్. దీంట్లో మనకు మెయిన్ గా మనకు రిక్వైర్మెంట్ వచ్చేసి 2 GB ర్యామ్ ఉండాలి. ప్రాసెసర్ ఏంటంటే డ్యూయల్ కోర్ ఉండాలి. హార్డ్ డిస్క్ స్పేస్ అనేది 25 GB ఉండాలి ఓన్లీ ఇన్స్టాలేషన్ కోసం. మనం దీన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం DVD కానీ USB కానీ యూజ్ చేసుకొని చేస్తాం. ఓకే ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే యూబుంటు ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. యూబుంటు యొక్క ISO ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ నుంచి. ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి మనకు ఎలాంటి కీ అడగదు. ఓకే చేసుకున్న తర్వాత మనం బూటేబుల్ CD కానీ DVD కానీ చేసుకొని మనం సెటప్ స్టార్ట్ చేసుకుంటాం. అప్పుడు స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా మనకు స్క్రీన్ వస్తుంది యూబుంటు 18.04 ఇది అంటే ఈ వర్షన్ అన్నమాట. యూబుంటులో ఇది వర్షన్. ఓకే ఇప్పుడు 20 కూడా వచ్చింది ఆల్రెడీ. ఓకే నెక్స్ట్ ఈ విధంగా మనకు స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు ట్రై యూబుంటు అని అడుగుతుంది. అంటే వితౌట్ ఇన్స్టాలేషన్ లేకుండా మనం ట్రై చేసుకోవచ్చు అంటే రన్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేస్తే మనకి ఎప్పటికి ఉంటుంది. ట్రై అంటే ఏమవుతుంది మనం సెటప్ చేసిన తర్వాత మళ్ళీ CD చేస్తే అది మళ్ళీ రాదు. ఓకే ఇక్కడ ఇన్స్టాల్ యూబుంటు అంటున్నాం. అన్న తర్వాత ఈ విధంగా మనకు కీబోర్డ్ లేఅవుట్ అడుగుతుంది. అంటే ఇక్కడ మనల్ని లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోమంటుంది. ఇక్కడ మన ఇంగ్లీష్ USA సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అంటాం. అన్న తర్వాత ఇక్కడ నార్మల్ ఇన్స్టాలేషన్ అనేది తీసుకునేటప్పుడు అదర్ ఆప్షన్ లో కూడా మనం ఏం చేస్తున్నామంటే డౌన్లోడ్స్ అప్డేట్స్ కూడా తీసుకుంటున్నాం. యూబుంటు నుంచి వచ్చే అప్డేట్స్ కూడా తీసుకుంటున్నాం డౌన్లోడ్ చేయమని చెప్పేసి. నెక్స్ట్ థర్డ్ పార్టీ ఇన్స్టాలేషన్ కూడా తీసుకుంటున్నాం. ఇవి ఎందుకు అంటే
మనకు వైఫై యొక్క డ్రైవర్స్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ కావడానికి, అంటే ఇన్ కేస్ మన సిస్టమ్కే కానీ డెస్క్టాప్కే కానీ ల్యాప్టాప్కే కానీ వైఫై డివైస్ కనుక ఉంటే, ఇంకా వేరే ఎక్స్ట్రా ఏమన్నా డివైజెస్ ఉంటే ఆటోమేటిక్గా ఈ యుబుంటు ద్వారానే ఇన్స్టాలేషన్ అవుతుంది. అంటే సపరేట్గా మళ్ళీ మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకోసం థర్డ్ పార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇన్ కేస్ నార్మల్ ఇన్స్టాలేషన్ కనుక చేయకుండా మినిమల్ ఇన్స్టాలేషన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకు ఓన్లీ కొన్ని ఇన్స్టాలేషన్ మాత్రం జరుగుతాయి. అవి ఏంటి అంటే వెబ్ బ్రౌజర్ అండ్ బేసిక్ యూటిలిటీస్, ఇవి మాత్రమే ఇన్స్టాలేషన్ జరుగుతాయి మినిమల్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మనం నార్మల్ సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్ ఏమేమి వస్తాయంటే వెబ్ బ్రౌజర్స్, యూటిలిటీ, మళ్ళీ ఆఫీస్ సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయి. అంటే ఆఫీస్ అంటే లిబ్రో ఆఫీస్ కానీ ఓపెన్ ఆఫీస్ కానీ ఇంకా మీడియా ప్లేయర్స్, దీనికి అంటే యుబుంటుకు సపరేట్గా ఉంటాయి కాబట్టి సపరేట్ ఫైల్స్ అనేవి మనకి ఇన్స్టాలేషన్ జరుగుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు కంటిన్యూ అనండి. ఈ సెలెక్ట్ చేసుకుంటే కంటిన్యూ అన్న తర్వాత ఇందులో ఎరేజ్ డిస్క్ అండ్ ఇన్స్టాల్ యుబుంటు అనేది సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనం హార్డ్ డిస్క్ లో ఉన్న కంప్లీట్ డాటా అనేది ఎరేజ్ అవుతుంది. కంప్లీట్ డాటా ఎరేజ్ అయ్యి ఇన్స్టాలేషన్ జరుగుతుంది ఏది యుబుంటు. కానీ అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకు అంటే మన సిస్టంలో మనకు డ్రైవ్స్, మిగతా డ్రైవ్స్ ఉంటాయి, సి కాకుండా డిఈఎఫ్ అని ఉంటాయి కాబట్టి అలా చేయకుండా మనం సంథింగ్ ఎల్స్ తీసుకోవాలి. ఇప్పుడు సంథింగ్ ఎల్స్ తీసుకొని కంటిన్యూ అన్న తర్వాత మనకి ఈ విధంగా మనకు మన ఇన్స్టాలేషన్ టైప్ అడుగుతుంది. ఇందులో మనకు డెవ్ ఎస్డిఏ అనేది చూపెడుతున్నది ఏంటి అంటే హార్డ్ డిస్క్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలి, న్యూ పార్టీషన్ తీసుకోవాలి. మీ ఇక్కడ డివైస్ ఫర్ బూట్ లోడర్ ఇన్స్టాలేషన్ కింద కనబడుతుంది ఏంటి అంటే డెవ్ ఎస్డిఏ ఏటీఏ అని ఉంది కదా, అది ఏంటి అంటే హార్డ్ డిస్క్ స్పేస్ అనేది చూపెడుతుంది. మీరు న్యూ పార్టీషన్ సెలెక్ట్ చేసుకుంటే మనల్ని కంటిన్యూ చేయమంటావా అని అడుగుతుంది. క్రియేట్ ఏ న్యూ పార్టీషన్, న్యూ ఎంటీ పార్టీషన్ అని అడుగుతుంది. అడిగినప్పుడు కంటిన్యూ అనండి. కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే బూట్ కోసం ఒక 1 GBని సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. ఇది యుబుంటులో ఇక్కడ 1024 పెట్టేసి మనం ఇక్కడ కింద లాస్ట్లో ఎల్లో కలర్ కనబడుతుంది ఈఎక్స్టీ అనేది, అది అలానే ఉంచేసి మౌంట్ పాయింట్ దగ్గర బూట్ సెలెక్ట్ చేసుకోవాలి. బూట్ సెలెక్ట్ చేసుకుంటే అంటే బూట్ అని ఎందుకు చెప్తున్నామంటే అందులో ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి మనకు. సో అందులో మనం బూట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. ఓకే అన్న తర్వాత అది ఒకటి సపరేట్గా బూట్ క్రియేట్ అయిపోయింది. మీరు లెఫ్ట్ సైడ్ చూడండి కింద ఇప్పుడు ఈ వచ్చిన క్రియేట్ పార్టీషన్ కింద కనబడుతుంది చూడండి, ఫ్రీ స్పేస్ పైన SDA1 EXT బూట్ అని వచ్చింది, అలా వస్తాయి అనమాట. అంటే క్రియేట్ అయిన ప్రతి ఒక్క డ్రైవ్ ఆ విధంగా మనకు కనబడతా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. ఇంకొక ఫైల్ని తీసుకుంటున్నాం, హోమ్ బూట్ డ్రైవ్ని తీసుకుంటున్నాం. ఇక్కడ మనం 18430 అంటే ఇది దగ్గర 17 GB దాకా వస్తుంది. ఇట్లా మనకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకోవాలి. డివైజెస్ పార్టిషన్ సంబంధించి ఇలా తీసుకొని 1 by 1 ఓకే అనేసుకుంటూ వెళ్ళడమే. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఒకటి స్వాప్ ఏరియా అనేది తీసుకోవాలి. స్వాప్ ఏరియా ఎందుకు అంటే మనకి ఏమన్నా సిస్టమ్ ఆన్ అయ్యేటప్పుడు ఇంటర్నల్గా కొన్ని డాక్యుమెంట్స్ని లోడ్ చేసుకోవడానికి ఈ స్వాప్ ఏరియా అనేది తీసుకుంటాం. ఇది ఎందుకు అంటే మన సిస్టంలో సపోజ్ 2 GB ర్యామ్ ఉంది. 2 GB ర్యామ్ మన స్పీడ్ ఎంత ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది. ఇక్కడ యుబుంటులో ఏమవుతుందంటే ఆ 2 GB ర్యామ్కి ఇంకా ఎక్స్టర్నల్గా ఇంకో 2 GB ర్యామ్ని మనం ఈ సాఫ్ట్వేర్ ద్వారా యాడ్ చేసుకుంటాం. అంటే హార్డ్వేర్ పరంగా కాదు, జస్ట్ లాజికల్గా మాత్రమే ఈ 2 GB ర్యామ్ 2 GB స్వాప్ ఏరియాని మనం ఇన్క్లూడ్ చేస్తున్నాం ఆ ర్యామ్కి. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనం ఏమన్నా ఫైల్స్ లోడ్ కావడానికి కోసం ఈ 2 GBని మనం యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట స్వాప్ ఏరియా అనేది. ఓకే, అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు లాస్ట్కి మళ్ళీ ఇన్స్టాల్ అనాలి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూడండి బూట్ టు హోమ్ అండ్ రూట్ ఫైల్ అండ్ వేర్ దగ్గర 4 టిక్ మార్కులు ఉన్నాయి. అలా టిక్ మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇన్స్టాల్ అవ్వనండి. ఇన్స్టాల్ అవ్వంటే మనల్ని ఫార్మాట్ చేయమని అడుగుతుంది. ఏవైతే 4 అయితే సెలెక్ట్ అయి ఉన్నాయో అవి కంప్లీట్గా ఫార్మాట్ చేస్తున్నా అని అడుగుతుంది. అప్పుడు మీరు కంటిన్యూ అనండి. అన్న తర్వాత లొకేషన్ అడుగుతుంది. మనం ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇలా నెక్స్ట్ అంటే మనకు యూజర్ నేమ్ ఇవన్నీ అడుగుతుంది, ఇవన్నీ ఇచ్చేసేయాలి. ఇచ్చేసి కంటిన్యూ అనండి. కంటిన్యూ అయిన తర్వాత మనకు సెటప్ ఫైల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అవుకుంటూ కంప్లీట్ అయిన తర్వాత మనల్ని రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. మనం రీస్టార్ట్ అవ్వనాలి. ఇక్కడ యుబుంటులో ఆటోమేటిక్గా రీస్టార్ట్ కాదు, మనమే రీస్టార్ట్ చేయాలి కంపల్సరీ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత. కానీ మనకు విండోస్లో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యి కంప్లీట్ అయిపోతూ మనకు మెయిన్ స్క్రీన్ వస్తుంది, హోమ్ స్క్రీన్ విండోస్. కానీ యుబుంటులో రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. రీస్టార్ట్ చేసి మనం ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చేసి
ఓపెన్ చేసుకోవాలి. ఇది యూబుంటు ఇన్స్టాలేషన్. ఓకే సార్, ఇంకా ఏమైనా డౌట్స్? రమేష్ సార్, ఇంకా సార్ ఇట్లా వస్తాడా? నేను ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా. స్వామి చెప్పు. సారు ఫీల్డ్ లో ఉన్నాడట, పాసిబుల్ అయితే జాయిన్ అయితే అని చెప్పాడు. కాబట్టి చెప్పు. మనకు మధుకర్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంకొకటి ఏంటి అంటే మనకు ఆడియో కనెక్షన్స్ అనేది ఉంటుంది సిస్టంలో, అందరికీ ఐడియా ఉంది. కానీ దాంతో పాటు నేను ఇంకొంచెం ఎక్స్ట్రా చెప్తున్నా. ఏంటి అంటే మనకు సౌండ్ మనకు సిస్టమ్ ఆన్ చేసినాం, స్పీకర్స్ కనెక్షన్ అయి ఉన్నాయి. చాలా వరకు మనం ఇలాంటి అబ్జర్వ్ చేయం, చిన్న చిన్నవి కాబట్టి ఇవి ఎక్కువ అబ్జర్వ్ చేయం. ఫ్రంట్ సైడ్ లో 2 ఆడియో పోర్ట్స్ ఉంటాయి, ఒకటి మైక్, ఒకటి ఆడియో అవుట్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ లో 3 ఆడియో పోర్ట్స్ ఉంటాయి, ఒకటి మైక్ అండ్ అవుట్ సైడ్, ఒకటి ఇన్పుట్. ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇవి మరి ఎలా కనెక్ట్ చేయాలంటే చూడండి. ఫస్ట్ది మైక్, సెకండ్ది ఆడియో అవుట్, నెక్స్ట్ ఇన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి డివైజెస్, ఆడియో డివైజెస్. ఆడియో డివైస్ ఎందుకు అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని టైంలో మనకు మన డెస్క్టాప్ సిస్టమ్ అయితే ఏమవుతుంది అంటే మనకు సౌండ్ కొన్ని రోజుల తర్వాత మదర్ బోర్డ్ లో ప్రాబ్లం వచ్చి సౌండ్ అనేది మనకు ఈ పోర్ట్స్ పనిచేయవు. ఇవి ఆడియో పోర్ట్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ 2 పోర్ట్స్ పనిచేయనప్పుడు మనం ఏం చేయాలి అనేది మీకు చెప్తున్నాను. అంటే ఏ డివైజ్లో యూజ్ చేసుకోవాలి మనం అనేది చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ చూసారా 3D సౌండ్ అనేది చూసారా, అది ఏంటంటే యూఎస్బి సౌండ్ కార్డ్ అంటాం దాన్ని. యూఎస్బి అంటే జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అంతే. అంటే ఆ పిన్ దానికి మన సిస్టమ్కి యూఎస్బి పోర్ట్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా మనం మైక్ అండ్ సౌండ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఉంది సార్, కింద ఒకటి ల్యాన్ కార్డ్ లాగా ఉంది. ఇంతకుముందు మనం పీసీ కార్డ్ చూపెట్టాం, ఇది ఎన్ కంప్యూటింగ్ పీసీ కార్డ్ అలాంటిది అనమాట. ఇది ఏం చేయాలి అంటే ఇది ఇంటర్నల్ సౌండ్ కార్డు, ఫస్ట్ ఏమో ఎక్స్టర్నల్ సౌండ్ కార్డు. ఈ ఇంటర్నల్ కార్డ్ ఏం చేయాలి, మనం పీసీ స్లాడ్ లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దానికి తేడా ఏంటి అంటే యూఎస్బి దాంట్లో 2.1 ఉంటుంది, 2.0 ఉంటుంది. అంటే మనం స్పీకర్స్ సపోజ్ హోమ్ థియేటర్ పెట్టాలనుకోండి 5.1 ఉండాలి సెటప్, కానీ 2.1 ఉంటుంది. అంటే ఒక ఊఫర్ వస్తుంది, 2 స్పీకర్స్ వస్తాయి. అలాంటి వాటికి ఫస్ట్ పనిచేస్తుంది. దాంట్లో కూడా మనకు 5.1 వచ్చాయి, కానీ తక్కువ. ఇక్కడ ఈ ఇంటర్నల్ దానికి ఏంటి అంటే డైరెక్ట్ గా మనకు 5.1 తోటి వస్తుంది ఇంటర్నల్ సౌండ్ కార్డ్. ఇప్పుడు మీకు కనబడే సెకండ్ పిక్చర్ లో అది. ఇవి యూజ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు మనకు డెస్క్టాప్ లో సౌండ్ పోర్ట్స్ వర్క్ చేయనప్పుడు. ఓకే, నెక్స్ట్ కనెక్షన్స్ ఎట్లా చేయాలన్నా, ఇక్కడ ఫస్ట్ ఫిగర్ లో మీకు కనబడుతుంది హెడ్సెట్. అది మన ఓల్డర్ మనం అంటే డెస్క్టాప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు మన ఇయర్ ఫోన్స్ కి 2 పిన్స్ ఉంటాయి, ఒకటి మైక్ అండ్ ఒకటి సౌండ్ కోసం, అవుట్పుట్ కోసం. ఈ 2 పిన్లు ఎట్లా పెట్టాలి, ఒకటి పింక్ దేమో మైక్ కోసం, గ్రీన్ దేమో సౌండ్ కోసం. ఇవి 2 యూజ్ చేయాలి మనం. నెక్స్ట్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ లో చూడండి స్ప్లిట్టర్ అని ఉంది ఒకటి. మరి ఈ స్ప్లిట్టర్ ఎక్కడ వాడతాం మనము అంటే, ఒకేసారి మనము ఒక సిస్టమ్ దగ్గర ఒకేసారి ఇద్దరం కూర్చున్నాం, ఇయర్ ఫోన్స్ ఇద్దరం పెట్టుకోవాలి, ఎవరికి డిస్టర్బెన్స్ బయటకు లేకుండా. అంటే ఆల్రెడీ మన క్లిక్ స్కూల్లో ఇది ఉంది, క్లిక్ స్కూల్లో, మిగతా స్కూల్లో లేవు కాబట్టి చెప్తున్నాను. ఒకేసారి ఇద్దరు కూర్చొని వినాలనుకున్నప్పుడు ఈ స్ప్లిటర్ పనిచేస్తుంది. అంటే ఈ గ్రీన్ కలర్ పిన్ ఉంది కదా, పైన కనబడే గ్రీన్ కలర్ పిన్, ఆ పిన్ని ఇక్కడ మీకు స్ప్లిటర్ దగ్గర కనబడే పిన్నులో 2 హెడ్ ఫోన్లకు సంబంధించిన గ్రీన్ కలర్ పిన్ దీన్ని పెట్టేసి, ఈ సింగిల్ పిన్ ఉంది కదా, ఈ సింగిల్ పిన్ ని ఆడియో అవుట్ లో పెట్టేసేయాలి. పెట్టేస్తే మనకు ఇద్దరు వినొచ్చు, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా, ఒకేసారి ఒకే వీడియోని చూడాలనుకున్నప్పుడు, సౌండ్ వినాలనుకున్నప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఇది ఒకటి కనబడుతుంది రైట్ సైడ్ లోది, ఇది ల్యాప్టాప్ కోసం అనమాట. ఈ ల్యాప్టాప్ కోసం మనం ఎందుకు సపరేట్గా చెప్తున్నామంటే, ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ అన్ని కంప్లీట్ గా ఒక్క ఆడియో పోర్ట్ మాత్రమే వస్తుంది, సింగిల్ పోర్ట్. ఇప్పుడు డెస్క్టాప్ లకు ఆల్రెడీ 2 పోర్ట్లు వస్తున్నాయి కాబట్టి నో ప్రాబ్లం, కానీ ల్యాప్టాప్ లో అలా కాదు. ఇప్పుడు అన్ని కంప్లీట్ సింగిల్ పోర్ట్ వస్తుంది, అంటే 3.5 జాక్ వస్తుంది. అంటే మన మొబైల్ హెడ్సెట్ అనేది దానికి వాడుకోవచ్చు. ఓకే, అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మన దగ్గర ఒక ఇయర్ ఫోన్ ఉంది, అంటే పైకి వెళ్ళి పెట్టుకునేది. అలాంటప్పుడు మనం ఎలా మరి దీనికి కనెక్షన్ చేయాలి అంటే, ఒకేసారి మనకు మైక్ పనిచేయాలి, సౌండ్ పనిచేయాలన్నప్పుడు ఈ స్ప్లిట్టర్స్ వాడుకోవాలి మనం. ఈ పిన్ వాడుకుంటే మనకు మైక్ పింక్ కలర్ లో మైక్ యొక్క పోర్ట్ పెట్టేస్తాం, గ్రీన్ కలర్ లో సౌండ్ యొక్క పోర్ట్ పెట్టేసి ఈ ఒక సింగిల్ ని ల్యాప్టాప్ పెట్టేస్తే కంప్లీట్ గా మనకు సౌండ్ అనేది ప్లస్ మైక్ అనేది 2 పనిచేస్తాయి ఒకేసారి.
ఓకే, ఇది మనకు ఇవి మెయిన్ దీంట్లో ఉండే ఆప్షన్స్, ఇవి ఆడియో కనెక్షన్ సంబంధించింది. ఓకే సార్, రమేష్ సార్ ఓవర్ టు యు. రమేష్ సార్. స్వామి, వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్. సార్ యాక్చువల్గా మనకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ పర్మిషన్ ఇస్తున్నాం సార్. మనము డిఓ సార్ వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు, కొద్దిగా బిజీ ఉన్నారట. కాబట్టి మనము ఇంకో 5 minutes లోపల సెషన్ ఫినిష్ చేసుకుందాం సార్. మ్యాక్సిమం అటెండెన్స్ అందరు ఫిల్ చేయండి సార్. 106 అటెండెన్సే వచ్చాయి సార్. ఇంకా మనకు ఇంకో 30 దాకా రావాలి, 40 దాకా రావాలి. సరే, అంత లోపల జగదీశ్వర్ సార్ చారి స్తంభంపల్లి సార్ ఒకసారి మాట్లాడండి సార్. హ్యాండ్ రైజ్ చేశారు, పర్మిషన్ ఇచ్చాము. జగదీశ్వర్ సార్ లైన్ ఉన్నా సార్, చెప్పండి సార్. చెప్పండి సార్, హ్యాండ్ రైజ్ చేశారు కదా, ఏమన్నా మీకు ఏమైనా క్లారిఫికేషన్? నేను రోజు అటెండ్ అవుతున్నా సార్, ఆబ్సెంట్ అంటున్నట్టున్నాను. మీరు ఫిల్ చేస్తలేరా సార్? మీరు నాకు ఐడి లేదు సార్, అది నాకు ఐడి లెక్క ఫిల్ చేయాలి నేను. లేదు సార్, అంటే అటెండెన్స్ షీట్ చార్ట్ లో పెడుతున్నాం కదా సార్. అది ఇదే ఈ చార్ట్ లో మన వెబినార్ దాంట్లోనే మనకు చార్ట్ బాక్స్ ఉంటుంది కదా. అయ్యో అట్లనా సార్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను పోస్ట్ చేశాను సార్, ఒకసారి దాన్ని ఫిల్ చేస్తేనే మీ అటెండెన్స్ షీట్ అనేది డైరెక్ట్ టీ ఆఫీస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది సార్. ఓకే సార్, ఒకసారి ఫిల్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. ఓకే సార్, ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి సార్. సార్ మాట్లాడండి సార్. సనుగుల సార్, వేరే వాళ్ళు కొద్దిగా అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి సార్. ఎందుకంటే మీరు స్కూల్లో ఉంటే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తున్నట్టు వేరే వాళ్ళకు. సార్ మాట్లాడండి సార్. సదానందం సార్, సనుగుల సార్, దైత శ్రీనివాస్